సో చెప్పేవాళ్ళు ఏం లేదు, అంత వినేవాడిలోనే ఉంది. చెప్పేవాడు మస్తు, చాలామంది చాలా చెప్తున్నారు, కానీ వినేవాడు నిర్ణయించుకుంటేనే అది. దానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, రిసెప్టివిటీ అంటారు అనమాట. అంటే గ్రహించగలిగే శక్తి. ఫుడ్ అవైలబుల్ ఉంది, ఆకలి లేకపోతే ఆ ఫుడ్ వృధా. సో ఆకలి అంటే గ్రహించే శక్తే, నిద్ర అంటే లొంగిపోయే శక్తి, ప్రశాంతత అంటే అలజడి లేకుండా ఉంచే శక్తి. ఇవి అందరికీ ఉంటాయి, కానీ కొందరికి మొట్టమొదటిసారి అది తెలుసుకోవాలని ఒక స్ఫురణ కలుగుతుంది. దెన్ హీ స్టార్ట్స్ లిజనింగ్ అనమాట. సో అందుకే ఆధ్యాత్మికత ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే తదేకంగా వినడం, చేయడం కూడా కాదు. ఈ వినడం అనేది ఏంటంటే అన్బయాస్డ్గా, ప్రిజుడిస్ లేకుండా, తప్పులించకుండా, అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా, జడ్జిమెంట్ లేకుండా ఊరికే వినడం. అంటే ఒకరు ప్రవచనం ఇస్తున్నా వింటున్నాడు, ఒకరు చెత్త మాట అంటే వింటున్నాడు. ఇట్స్ జస్ట్ లిజనింగ్ అంతే. ఆ లిజనింగ్ నుంచి రైట్ పర్సెప్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఊరికే మాట్లాడిన దానికి తిరిగి ఒక ప్రశ్న వేయడం, వాడేదో లాజిక్ మాట్లాడితే వీడేదో లాజిక్ మాట్లాడడం, దీనివల్ల ఏమి రాదు. జస్ట్ వినడం అనమాట. అందుకని నా అబ్జర్వేషన్ ఏంది, ఎంత గొప్ప విషయం చెప్పినా వినేవాడు నిర్ణయించుకునే వరకు అదంతా గాలి కొట్టుకుపోతూ ఉంటుంది. రెండవది, చాలాసార్లు ఇలా జరుగుతుంది, ఎదురుగా ఒకడు వింటున్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ అంట్లు పడిగాడికి వినిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న వాళ్ళు వినరు, వాళ్ళు చాలా బుద్ధిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాడి మైండ్ ఏదో గేమ్ నడుస్తూ ఉంటారు. అక్కడ ఎవడో పోతూ ఉంటాడు, వాడికి ఒక్క మాటని వాడు, కానీ వాడు గోడ దగ్గరకు వచ్చింది వాడికి అది అర్థం. సో మ్యాండోలిన్ శ్రీనివాస్ గురించి విన్నారు ఎప్పుడన్నా? ఆయన మంచి మ్యూజిషియన్, రీసెంట్గా కాలం చేశారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన గురువు అన్నమాట సంగీతంలో. సో చిన్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యాండోలిన్ శ్రీనివాస్ ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు మ్యాండోలిన్ అనేది కర్ణాటక సంగీతానికి పనికిరాదు అన్నది అప్పటి వరకు ఉన్న ఒక ఆలోచన. కర్ణాటక సంగీతం అంటే మృదంగం కావచ్చు, అదేమో సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంటే, మెయిన్ ఇన్స్ట్రుమెంట్ వైలిన్, లేకపోతే ఫ్లూట్, లేకపోతే వోకల్, లేకపోతే సమ్టైమ్స్ సితారా, ఇదంతా మళ్ళీ హిందుస్థానీ కిందకి వెళ్తుంది, వీణ. ఇవి మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ వోకల్. సో ఎవరు నేర్చుకున్నా వీణ నేర్చుకోవచ్చు, వైలిన్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫ్లూట్ నేర్చుకోవచ్చు. బట్ మ్యాండోలిన్ అన్నది ఓన్లీ ఖండితమైన శబ్దాన్ని వ్యక్తపరిచే ఇన్స్ట్రుమెంట్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు వైలిన్ అనుకో, అఖండితం అనమాట. దీన్ని ఏమంటారు, ఆహత్ అనాహత్ అని పిలుస్తారు. అంటే బ్రేక్ లేదు. అదే మ్యాండోలిన్ అంటే ఆగుతుంది శబ్దం, అంటే మీటిన తర్వాత ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మన మాట ఖండితం, అంటే కొనసాగుతుంది. అక్షరం అంటే ఖండితం అయిపోయింది. సో ఈ ఖండితం అఖండితం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సంగీతం నేర్పించేవాళ్ళంట, మ్యాండోలిన్ శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్. అతను వేరే ఇన్స్ట్రుమెంట్ లేకపోతే వోకల్ నేర్పించేవాడు. మ్యాండోలిన్ శ్రీనివాస్ ఇంట్లో మ్యాండోలిన్ ఉన్నది ఒకటి పాతది. అతను స్థిరంగా కూర్చొని మ్యూజిక్ నేర్చుకున్నది లేదు. ఆ బయట వరండాలో తిరుగుతూ అన్నీ నేర్చేసుకున్నాడు. ఇంకొకటి, మ్యాండోలిన్ ఎలా వాయించాలో ఎవరికి తెలియదు. ఇప్పుడు వైలిన్ అయితే చెప్తారు, కొత్త ఇన్స్ట్రుమెంట్ అది, ఆ సంగీతానికి పనికిరాదని నిర్ణయించుకునే ఇన్స్ట్రుమెంట్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 or 5 ఇది జరిగింది. మ్యాండోలిన్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఎందరో మహానుభావులు అని వాయించాడు. ఉదాహరణకి నేను ఏదైనా పాట వాయిస్తాను. ఇప్పుడు
ఇది మనం ఇది నేర్పిస్తున్నారు మేడం శ్రీనివాస్. ఇలా వాయించాడు. ఇది ఎవరు యాక్సెప్ట్ అయ్యింది, కానీ ఆ చిన్న పిల్లవాడికి ఆ కన్విక్షన్ ఉన్నాడు. అతను ఒకసారి ఏకాంతంగా కూర్చొని ప్లే చేస్తుంటే ఎవరెవరో రోడ్డు మీద పోయిన వాళ్ళు విన్నారంట. కానీ మ్యాండ్లిన్ శ్రీనివాస్ వీడియో పెడితే ఎంత ఉంటాడు తెలుసా, 6 years 7 years ఉంటుంది ఏజ్. చక్కగా నామాలు పెట్టి ఒక చిద్విలాసంతో స్టేజ్ మీద బ్రహ్మాండంగా వాయిస్, సంశయమే లేదు. 10 ఏళ్ల వయసులో ఈ బికే మాస్టర్. అది ఎట్లా వచ్చింది, ఒకడు బలవంతంగా బట్టి పట్టిస్తే రాలేదు అది. అతను తీసుకున్నాడు, అతను విన్నాడు, విని తాను దాన్ని అర్థం చేసుకొని దాన్ని మ్యాండ్లిన్కి అప్లై చేశాడు. ఎవరు చెప్పని స్వరకల్పనలు చేశాడు. అందులో అందం ఎట్లా తీసుకురావచ్చు, గ్రేస్ ఎట్లా, ఇదంతా ఎవరు చెప్తారు ఇంత సబ్జెక్ట్. ఇప్పుడు 50 ఏళ్ళైనా కూడా సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాడికి మొత్తం అర్థమైపోయింది. అంటే చెప్పడంలో ఏమీ లేదు, రిసెప్టివిటీ. నేను చిన్న కథ విన్నా. ఓ గురువు గారి దగ్గరకు వచ్చి ఒక అతను శిష్యుడిగా జాయిన్ అవుతాడు. అంటే మనకి ఎవరు గురువు తెలియదు కదా, సో ఎవరు కనిపిస్తే వాళ్ళే గురువు అనుకుంటాం. ఆయన దగ్గర చాలామంది జాయిన్ అవుతారు. అతను ఓన్లీ ఏవో చిన్న చిన్న కథలు అవి ఇవి ఇవి చెప్తున్న తర్వాత అతను మిగతా సమయంలో ఏదో పుస్తకాలు చదివి ఒకరోజు హఠాత్తుగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా శిష్యులంతా వాడు మధ్యలో వెళ్ళిపోయాడండి గురూజీ అంటే, వాడు ఎందుకు వెళ్ళిపోయాడో వాడికి తెలుసు, వాడు ఎందుకు వచ్చాడో వాడికి తెలుసు, నాకు తెలిసింది కొంత, అది నేను చెప్పాను, వాడికి అది ఉపయోగపడ్డదో లేదో నాకు తెలియదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఒక 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత రాజు నుంచి ఆహ్వానం వచ్చింది. సో ఈ సో అండ్ సో పర్సన్ మీ శిష్యుడంట, అతను ఇప్పుడు ప్రస్తుతం నాకు మంత్రిగా ఉన్నాడు, అతనికి ఏదో సత్కారం చేస్తున్నాం, అది మీ చేతుల మీదుగా జరగాలంటున్నాడు, అందుకని మీరు రండి. ఇప్పుడు శిష్యులంతా ఆశ్చర్యపోయారు. వీడు మధ్యలో వెళ్ళిపోయినాడు, గొప్పోడైపోయాం, మేము ఇక్కడే ఉండి సంకనాకపోయినాం అని వాళ్ళ ఫీలింగ్. అంతా గురువుగారు ఏం చెప్తారో చూద్దాం అని గురువుతో పాటు శిష్యులంతా వెళితే అక్కడ గురువుగారు చాలా ప్రసన్నం చెంది, నేనేం నేర్పించానో నాకు తెలియదు, కానీ అతను నన్ను గురువు అనుకుంటున్నాడు, సో అతని ముఖతానే విందాం. ఏమర్థమైందిరా, నేనేదో కాకమ్మ కథలు, పెద్ద బాలశిచ్చ ఇట్లాంటివి చెప్పానంటే, మీరు చెప్తున్నది బాగుంది కానీ నాకు ఉపయోగపడదని తెలుసుకున్నా. అట్లా నాకు మీరు ఒక గురువు అయ్యారనమాట. అంటే మీరు చెప్పేది నాకు ఉపయోగపడదని తెలుసుకోవడం కూడా గ్రహించే శక్తే. అందుకని మీ దగ్గర ఎక్కువసేపు ఉంటే నేను అర్థం చేసుకోలేను లైఫ్ని. మీరు చెప్పినవే రిపీటెడ్గా అవే 10 కథలు చెప్తున్నారు, మళ్ళీ ఇంకో సీజన్ వచ్చినాక మళ్ళీ అదే చెప్తున్నారు. నాకు అర్థమైందంటే వీళ్ళ దగ్గర ఉంటే నా జీవితం సంకనాకపోతుంది. కానీ ఎందుకు మిమ్మల్ని నేను గురువు అనుకుంటున్నా అంటే, పోతున్నప్పుడు ఆపలేదు మీరు, అందుకని నాకు మీరంటే చాలా రెస్పెక్ట్. ఎట్లయితే కదా ఇప్పుడంటే చూడు, నేర్చుకున్నవాడు ఏమీ కాకుండా పోయాడు. నీది అక్కర్లేదు అనుకున్నప్పుడు వాడు కొత్తదాన్ని పట్టుకోగలిగాడు. సో ఎవడైతే ట్రూ లర్నర్ ఉంటాడో వాడికి గ్రేట్ రిసెప్టివిటీ ఉండాలి. నేను ఒక చిన్న పుస్తకం చదివాను, టీయర్స్ ఆఫ్ ఏ మిస్టిక్ రోజ్ అని. అది నేను చదివిన కొన్ని మంచి పుస్తకాలు అదొకటి. ఆ పుస్తకం రాసిన వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నాడు. అది ఇంటర్నెట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. మొట్టమొదటిసారి ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్స్ చూసిన దాని మీద. ఏ పుస్తకం చూసినా కాపీ రైట్స్ రిజర్వ్డ్ అని ఉంటాయి, అంటే మీరు కాపీ కొట్టడానికి వీల్లేదు. ఆ పుస్తకం మీద కాపీ రైట్స్ నాట్ రిజర్వ్డ్ అని ఉంటాయి, వాడుకో. క్రియేటివిటీ ఇది ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పాడు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రింట్ చేసుకోవచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు అన్నాడు. అయినా మనిషికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండదు, అమ్ముకుంటారు అమ్ముకోరు, అది వాళ్ళ ఛాయిస్. అయితే అతను గురువు గారి దగ్గర ప్రతిరోజు ప్రవచనాలు వినేవాడు. సో ఆ గురువు గారు ఎలా ఉంటారో ఇతను చూడడానికి అలాగే ఉంటాడు.
గురువుగారు ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, ఇతను అలాగే బట్టలు వేసుకుంటున్నాడు. ఫస్ట్లో అందరు లైక్ చేశారు, రాను ఏం చేశారు, అతను తరిమేశారు. నువ్వు గురువునే కాపీ కొడతావు నా కొడుకు అని. ఇతను అనేది ఏమిటి, గురువుకు లేని ఇబ్బంది మీకెందుకు అనే ప్రశ్నకి వాళ్ళ దగ్గర జవాబు లేదు. కానీ వాళ్ళ దగ్గర శక్తి ఉంది. అంటే ఆశ్రమం వాళ్ళది, ఆయన వాళ్ళ కార్యం. గురువుకి ఏమి ఇదంతా ఏం తెలియదు. అతను గమనిస్తున్నాడు. కొన్నిసార్లు ఇలా జరిగేదట. గురువు వచ్చి ప్రవచనం ఇవ్వడానికి కూర్చున్నప్పుడు ఉంటారు ఒక 3,000 మంది ఆ హాల్లో. ఇతను అందరినీ చూసిన తర్వాత అతను ఉన్న చోట తన చూపు ఆపి దెన్ హీ స్టార్ట్ స్పీకింగ్. అంటే యాజ్ ఇఫ్ అతను ఒక్కడే వింటున్నాడు, అందుకని అతనికి చెప్పాలని. అది తనకు తెలుసు. సో ఇనిషియల్గా ఫ్రంట్లో కూర్చునేవాడు. రాను ఏం చేశారు, శిష్యులంతా కొంచెం ఈగో వీళ్ళకపోయి వీడిని వెనక్కి తోసేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్కి గేట్ దగ్గర ఎక్కడో బ్యాక్ సైడ్ డోర్లో ఊరికి ఇట్లా కూర్చుని వచ్చేవాళ్ళు కాదు, అతనికి వినాలని. ఇలాగ మైక్ ఉంటుంది, దూరం అన్నా వినిపిస్తుంది. గురువేమో దేంట్లో కలగ చేసుకోవట్లే, అందరిని చూసినట్టు అతను చూసి దెన్ హీ స్టార్ట్ స్పీకింగ్. కొంతకాలం తర్వాత ఏమైంది, ఆశ్రమానికి అతను రానివ్వలే. దాంతో బోర్ నేర్చాడంట. అంటే నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, జస్ట్ దూరంగా ఉండి అతని మాటలు విని ఏదో అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. నాకేదో అర్థం అవుతుంది. యాక్చువల్గా నా మనసులో ఉన్న రకరకాల ధారణలు, భయాలు ఏవో పోతున్నాయి ఆ మాటలతో. కానీ ఈ మనుషులకు ఎందుకు నా మీద ఇంత కోపం? విషయం ఆయనకు నాకు మధ్యన, వీళ్ళంతా మధ్యలో వస్తున్నారు అని ఒకసారి అక్కడి నుంచి వెళుతుండగా లోపలికి రానివ్వలేదు. అప్పుడు గురువు చెప్తున్నాడు, ఏ ట్రూ డిసైపుల్ ఫైండ్స్ హిజ్ ఓన్ పాత్, హీ విల్ నాట్ ఫైట్ విత్ ద పీపుల్. అతను చెప్తున్నాడు అట్లా, ఏదో డిస్కోర్స్ ఇతనికి చెప్పట్లే, ఎదురుకున్న వాళ్ళకి చెప్తున్నాడు. బట్ ఇతను వింటున్నాడు. అంటే నిజమైన శిష్యుడు తన మార్గాన్ని తాను వెతుక్కుంటాడు. గురువు మాట తను వినాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు అడ్డురారు. అతను మార్గం వెతుకుతాడు, అతను పోరాడు అని చెప్పగానే వెంటనే నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానని చెప్పాడు వాళ్ళకి. దే ఆర్ సో హ్యాపీ. ఆ తర్వాత బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి అదే ఊరిలో ఇంకొక రూమ్ తీసుకొని దెన్ తనకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది గోడ, ఈ గోడ కానుకొని గురువుగారు కూర్చుంటారు. గురువుగారు ముందు 10,000 మంది ఉంటారు, 5,000 మంది ఉంటారు, 3,000 మంది, సందర్భాన్ని బట్టి. ఇన్ని రోజులు అతను అక్కడ దూరంగా ఉన్నాడు. ఈ గోడ ఎగ్జాక్ట్ రోడ్డు మీద ఉందన్నమాట. అతను వచ్చి గురువుకు ఆనుకొని కూర్చుంటున్నాడు పక్క. ఎందుకంటే శబ్దానికి వన్ డైరెక్షన్ అంటే ఏముండదు, అన్ని దిక్కులో పోతుంది. అందుకని ఆ గోడ అవతల కూర్చొని హాయిగా వింటున్నాడు. సో ఇది ఎట్లుంది, గురువు తనకే చెప్పినట్టుంది చక్కగా. కొంతకాలం అర్థం చేసుకొని హీ లెఫ్ట్. అంటే చూడు, మార్గం ఉంటుంది, పోరాడడం లేదు. అట్లా ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరన్నా వింటున్నారంటే అది వాళ్ళ గ్రేట్నెస్ తప్ప నేను ఎవరిని ఫోర్స్ చేయను. నేను చెప్పేది వింటున్నారా, మీకు అర్థమవుతుందా, ఎందుకు అర్థం చేసుకోరు మీరు, ఎన్నిసార్లు చెప్పాలి, అట్లా అనండి. ఇప్పుడు ఆయన ఎవరు, ఎల్లంరాజు గారు అద్వైతం గురించి చెప్తూ చివరిలో ఆయన చాలా సీరియస్ అయ్యేవాడు. 10 నుంచి వింటున్నావు, బుద్ధి లేదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అసలు ఆ చక్కర్లో పడుతూ నీకు చెప్పాలనిపించింది నువ్వు చెప్పు, వినాలనిపిస్తే వాడు వింటాడు. లైఫ్ అలాగే ఉంటుంది. నువ్వు భోజనం చేసి వండి పెట్టు, ఆకలి అయితే తింటాడు, పరిపేసి రెడీగా పెట్టి నిద్రస్తే పడుకుంటాడు. వాడి ఛాయిస్ అది, మనం ఎట్లా బలవంతం చేస్తాం. అందుకని ఇప్పుడు ఎవరెవరైతే నా మాటలు విని వాళ్ళంతకు వాళ్ళే కాస్త ఇన్స్పైర్ అయ్యి వచ్చి నాకు చెప్పినప్పుడు నా హృదయంలో అనిపించేది ఏంటంటే, ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్, నాదేమీ లేదు. నేను ఎక్కడే కూర్చున్నా అక్కడే మాట్లాడుతున్నా, పాపం మీరే ఎటు నుంచో వచ్చారు నా దగ్గరికి, నాదేముంది చెప్పు. అట్లీస్ట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యు ఆల్. అంటే నేను నా మనసులో అనుకుంటాను, ఇందులో నాదేమీ లేదు. నేనేదో ఏ ఆకర్షణ లేదు, ఏ డెకరేషన్ లేదు, ఏ గొప్ప లైటింగ్ లేదు, సెలబ్రిటీస్ లేదు, ఏం లేవు. ఏదో ఊరికే మాట్లాడుతున్నా, అన్కండిషనల్గా మాట్లాడుతున్నా, ఏ ఫియర్ లేకుండా నేను అనుభవిస్తున్నది, నేను ఆచరిస్తున్నదే చెప్తున్నాను. సో అది కొందరికి అట్లా కనెక్ట్ అయ్యి వాళ్ళు కొంత ఆచరించి చూసుకొని, ఏ సాధన లేదు, ఏ పద్ధతి లేదు, ఏమీ లేదు, సంథింగ్ దే హ్యావ్ అండర్స్టూడ్. అది కొన్నిసార్లు జీవన విధానంగా మారిపోతుంది. అట్లా ఎవరన్నా వచ్చినప్పుడు నేను వాళ్ళు చూడగానే నేను మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నేనేం చేయలేదు. నేను అట్లీస్ట్ నేను ఉంటాను, మీరు ఎప్పుడన్నా వచ్చి కలవచ్చని కూడా చెప్పాను. నేను వస్తే నీళ్ళు కూడా ఇవ్వను.
నిజంగా ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ నీళ్ళు తాగారా, భోజనం చేసి వచ్చారా అంటే నేను దానికోసం లేను. దాహం అయితే తాగుతారు. చిన్నప్పటి నుంచి నన్ను అడుగు తాగుతున్నారేమో అంటే ఈరోజు నన్ను అడగడానికి నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా నేను భోజనం చేయమని కానీ నీళ్లు తాగారా అని కానీ టీ ఏమన్నా తాగుతా నేను అడగను ఎవరిని. నేను అడగాను అంటున్నా. తెచ్చి పెడితే పెట్టొచ్చు కానీ మీరు నీళ్ళు తాగుతారు అట్లా అడగను. ఇక్కడ నీళ్ళుంటే తాగొచ్చు లేదా కొనుక్కొని తాగుతారు. ఇక్కడ విషయం అది కానీ హాస్పిటాలిటీ ఈజ్ నాట్ ద పాయింట్. హాస్పిటాలిటీ కావాలంటే స్టార్ హోటల్ పో, అక్కడ నువ్వు వద్దన్న నవ్వుతారు, నువ్వు వద్దన్న నీళ్ళు ఇస్తారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అంటే ఏదో చేస్తారు, మనకెందుకు అది ఉంటారు. అందుకని నా అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు నన్ను కూడా నేను ఆ సబ్జెక్ట్లో భాగంగా చూస్తే నాకు ఎవ్వరు చెప్పలే కానీ నేను విన్నాను. వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నా. ఉదాహరణకి నేను పేపర్లో పడాలరా నా ఫోటో అని ఒక థాట్తో బతికినామని ఒక టైంలో. అప్పుడు మా ఊర్లో అసలు కాళ్ళ దగ్గర వేసుకుని తిరిగి వచ్చి ఉంటాయి కదా పిచ్చి ఆలోచన. అట్లా నేను పేపర్లో పడడం కోసం ఏదేదో చేస్తే ఒకసారి పేపర్లో పడ్డది, మంచి ఆర్టికల్ పడ్డది. అంతా అబద్ధాలు చెప్పా, ఏదో నా గురించి గొప్ప చెప్పుకున్నా వాటెవర్. అది ఇప్పటి నా దగ్గర ఉంది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా వచ్చి నన్ను అప్రిషియేట్ చేశారు. నేనేమో నటిస్తున్నా, ఇదేదో కామన్ ఏముంది ఏదో చేశాను, కానీ నాకు లోపల మస్తు ఆనందం అవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్లో సినిమాకి పోదాంపా అంటే ఓకే ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం, ఇంకా లైఫ్ అన్నాక తప్పదు కదా, ఏదో మాట్లాడుతున్నా, అంత అర్థవ్యస్తంగా మాట్లాడుతున్నా తెలుస్తుంది నాకు. ఆ తర్వాత బస్ ఎక్కి సినిమాకి వెళ్తే మామూలుగా మన సినిమా టైమింగ్స్ ఎట్లుంటాయి, ఈవినింగ్ 6 అట్లా, అది ఈవినింగ్ 7:30 సంథింగ్ ఏదో ఉన్నట్టు. సో మేము వెళ్ళింది 4 o'clock, 2.5 hours టైం ఉంది. టికెట్స్ తీసేసుకున్నాం. నాతో పాటు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఏం చేద్దామంటే పక్కనే ఒక కేఫ్ ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళిన బస్సులు, కారు, బైక్ ఏం లేవుగా, ఒక డబ్బు కూడా లేదు. సో బస్సులు ఎక్కి ఎంత దూరం పోతే మళ్ళీ తిరిగి రాలేము. అందుకని ఇక్కడ కేఫ్లో కూర్చుందాం, 2 సార్లు టీ తాగేస్తే సినిమా టైం అయిపోతుంది అని చెప్పిన తర్వాత అసలు ఆ పేపర్లో పడ్డం కోసం నేనేం చేశానని మా ఫ్రెండ్కి గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. ఇది నేను మా ఫ్రెండ్తో చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ నాకు ఆనుకొని ఒక కుర్చీ ఉంటుంది కదా, వాడు వాళ్ళ ఫ్రెండ్తో చెప్తున్నాడు. అది నాకు సంబంధం లేదు. ఇప్పుడు మా టాపిక్ వాళ్ళకి ఎట్లా సంబంధం లేదు, వాళ్ళ టాపిక్ నాకు సంబంధం లేదు. కానీ ఎట్లయితే శబ్దానికి యూనిట్ డైరెక్షన్ ఉండదో అది అన్ని చోట్లకి వెళ్తుంది. నేను మాట్లాడేది ఎన్నుకున్నవాడు కూడా వినొచ్చు. అట్లా నేనేదో మాట్లాడుతుంటే నాకేం సంబంధం లేని వాడు ఇంకొకరితో చెప్తున్నాడు. ఇది ఒకడు గుర్తించాలని ట్రై చేయడం, తర్వాత ఎవడో మెచ్చుకున్నాడని థ్రిల్ అవ్వడం, అంత మూర్ఖత్వం అది. అట్లా చెప్తున్నప్పుడు నేను తిరిగి చూస్తే అసలు నాకు సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అన్నారంటే ఏదో పేపర్లో ఇంత ఆర్టికల్ పడితే ఇట్లా ఫీల్ అయిపోతారు. అసలు వేస్ట్ అది. నిన్ను నువ్వు గుర్తించుకోవడం ఇంపార్టెంట్, ఎవడో గుర్తిస్తే అది అని వాడేదో చెప్తున్నాడు. వాడికి ఎందుకు చెప్తున్నాడు నాకు తెలియదు. ఆ రోజు సంథింగ్ నాకు అర్థమైంది. నిజంగా ఈ పేపర్లో పడ్డం అన్నది నాకు ఈ ఫ్రెండ్స్ వల్ల తాత్కాలిక ఆనందం వచ్చింది, కానీ నేను నిజంగా ఆస్వాదించలేదు జర్నీని. సో ఎవరినో ఒక రకంగా బలవంతం చేస్తే నేను ఏదో చేయాలనుకుంటే అప్పుడు వాళ్ళు నా గురించి ఏదో రాస్తే అది ప్రింట్ అవుతుందా కాదా సార్, ఏమైంది ప్రింట్ అయిందా సార్, ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగిన తర్వాత ఆ రోజు మార్నింగ్ అన్ని పేపర్లు కొనుక్కొచ్చుకొని ఇంత వేసింటాడా పెద్దగా వేసింటాడా, నా బొమ్మ వేస్తాడా ఏడా ఇట్లా అనుకొని నాకు ఇట్లా ఫస్ట్ టైం చేతులు వణుకుతున్నాయి, ఇట్లా పేపర్లు తిప్పుతుంటే ఇదంతా జరిగింది. నాకు అనిపించింది అతను చెప్పింది నేను విన్నా, సినిమా థియేటర్కి వెళ్ళినా, నాకు గుర్తుండిపోయింది అది. ఆ తర్వాత నా లైఫ్ నుంచి వెళ్ళిపోయింది. అట్లా గుర్తింపు కోరుకోవద్దు అసలు. పేపర్లో పడడం అనేది ఏమిటి ఆడు నాకు చెప్పలే పాయింట్, నేను తీసుకున్నాను. ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ సినిమా చెప్తాడు కదా, అవకాశం లేదు, ఆయన స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు, ఆయన పాత్ర ఫేమస్ అయ్యాడు. అట్లా సమ్ టైమ్స్ కొన్ని మంచి జీవన సూత్రాలు లాంటివి ఒక వ్యక్తి మనకు చెప్పకపోవచ్చు, పక్కన చెప్తుండొచ్చు, లేదా ఏదో టాక్లో వేరే వాళ్ళు వింటున్నారు ఎవ్రీడే, వీడు ఒక్కటేసారి విన్నాడు వాడికి అర్థమైపోయింది. అట్లా జరుగుతుంది. ఇప్పుడు నా టాక్స్ విని ఎవరైతే కొంచెం ఇన్స్పైర్ అవుతున్నారో వాళ్ళు నన్ను తెలిసి వెతికింది వాళ్ళు కాదు, అనుకోకుండా నేను తారసపడ్డా. రెండోది దాంట్లో ఏ ఆకర్షణ లేదు.
ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి పక్క నేను ఉన్నాను అనుకో, చిరంజీవి తెలుసు కాబట్టి నన్ను చూడడం వేరే, లేదా ఏదో ఒక గొప్ప ఆకర్షణ ఏదో ఉంది, లేదా ఒక ఎండోర్స్మెంట్ ఉంది, ఇట్లాంటివి ఏవో ఉన్నప్పుడు చూడడం వేరే. ఏమీ లేకుండా ఒక దాన్ని క్లిక్ చేయడం అన్నది అది పూర్తి స్వయం స్ఫురణ నుంచే. ఒక 3-4 డేస్ క్రితం ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు. అసలు 2-3 months ఎన్నిసార్లు నా వీడియో వచ్చినా అది ఉత్తబుద్ధి కాలేదండి. అది వచ్చింది, తన ఛానల్లో వస్తుంది, అది ఇట్లా క్లిక్ చేసి కూడా వద్దనిపిస్తుంది అనమాట. ఎప్పుడో ఒక అర్ధరాత్రి అనిపించిందంట, అసలు ఏం చెప్తున్నాడు వీడు అసలు అని ఉంటాడు. అట్లా పెట్టిన తర్వాత ఇట్లా ఏదో మధ్యలో ఇట్లా జరిపాడు. ఫస్ట్ నుంచి ఎవడింటాడు అసలు ఏదో మధ్యలో ఇట్లా జరిపాడంట ఆ బార్ని, దాని టైం లైన్ అంటారు. జరిపితే అక్కడ నేను ఒక మాట అంటే అది ఎగ్జాక్ట్లీ తను లైఫ్ జీవిస్తున్న జీవితానికి అతికిదట. కథ 3-4 నెలలు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, విని 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 నా దగ్గరకు వచ్చి, నీకు దండవరా స్వామి, జలగబట్టుకున్నాడు, పట్టుకోదోరా అంటే నేను ఎక్కడ చెప్పలేదు కదా సార్, నేను వినమని సబ్స్క్రైబ్ చేసుకొని, నా తప్పు నాదే. ఇప్పుడు చెప్పు, నేను ఎట్లా వదిలించుకోవాలి చెప్పు నాకు. అంటే నేనేం చెప్పానంటే, మీరు నన్ను ఆల్రెడీ వదిలించుకునే ఉన్నారు. ఒకదాన్ని మనం ఏదన్నా పట్టుకున్నప్పుడు దానివల్ల నష్టం లేదు అన్నప్పుడు పట్టుకునేవి కాదు. నా వల్ల నీకు ఏ నష్టం ఉండదు. ఉదాహరణకి ఏదన్నా ఒక గురువు ఆశ్రమం ఏదో ఉందనుకో, మెల్లగా ఆస్తి వైపు వెళ్తుంది, మెల్లగా మానవ సంబంధాలు దెబ్బతింటాయి, మెల్లగా కుటుంబాన్ని వదలాల్సి వస్తుంది. నాన్ని వినడం వల్ల నువ్వు ఉన్న చోటే హాయిగా ఉంటావు. నెక్స్ట్ మనం ఏదైనా పాట వింటాం కదా, బాలసుబ్రహ్మణ్యాన్ని, అట్లా నా మాటలు వింటాం అంతే. నీకు అంటే పెద్ద ఇంపాక్ట్ ఏముంటుంది. మామూలుగా ఒక పాట వింటాం, ఏముంటుంది మన జీవితాన్ని ఏమైనా మారుస్తుంది. అది ఊరికే వింటాం, అది మంచి పాట అయినా వింటాం, రొమాంటిక్ సాంగ్ అయినా వింటాం, సాడ్ సాంగ్ అయినా వింటాం. సాడ్ సాంగ్ విని ఎవడు సాడ్ గాడు. నేను ఇప్పుడే ఒక పాట విన్నాను, నాకు అన్నం తినాలనిపిస్తే ఎవడు అన్నాడు, సాడ్ సాంగ్ భలే కట్టారని నవ్వుకుంటూ చెప్తారు అంతే కదా. అట్లా నేను ఏ టాపిక్ మాట్లాడినా అవసరమైంది తీసుకొని జస్ట్ ఊరికే నా మాటలు ఇట్లా గాలి అన్నట్లు ఏదో వింటూ ఉంటారు అంతే. అందుకని నా వల్ల నీకు నష్టం లేదు, అట్లా నువ్వు విముక్తులోనే ఉన్నావు. ఎందుకంటే నేను నిన్ను ఇరికించను నా లైఫ్లో, నీతో నేను సేవ చేయించుకోను, లేదా నా జీవిత లక్ష్యాలకి నేను ఒక టూల్గా ఉపయోగించుకోను, లేదా నాకేదో ఒకటి బిల్డింగ్ కట్టాలన్నీ ఒక చందా లాగను, లేకపోతే నేను ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాను, నేను వచ్చి సేవ చేయి అని నీ యొక్క సమయాన్ని లాగను. నువ్వు నీ దగ్గర ఉండు, నేను నా దగ్గరే ఉంటా. ఒకవేళ కలిస్తే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మీట్ ఈచ్ అదర్, టు సీ ఈచ్ అదర్, అంతవరకే తప్ప అంతకు మించి జీవితానికి, నా జీవితానికి పెద్ద పర్పస్ ఏం లేదు. నేను ఇక్కడ సాధించేది ఏం లేదు. లేకపోతే మనుషుల్ని అంతా కూడగొట్టి ఈ సంవత్సరం 10,000 మందిని ఆకర్షించాను, నెక్స్ట్ ఇయర్ 20,000 మంది, అదంతా అబద్ధం. అందరూ ఇండివిజువల్స్ ఉన్నారు అంతే, గుంపు ఎక్కడుంది? నా మనసులో గుంపు లేదు. అందుకని నా అబ్జర్వేషన్ ఏమిటంటే, రియల్ మ్యాజిక్ అంతా రిసెప్టివిటీలో ఉందన్నమాట. ఈ రిసెప్షన్ అంటారు చూసిన హోటల్లో, అది రిసెప్టివిటీ నుంచే వచ్చింది. అంటే ఏ పర్సన్ హూ రిసీవ్స్, ఏ కౌనస్కా గొట్టంగాడు వచ్చినా వెల్కమ్ సార్, నమస్తే అని రిసీవ్ ఎవడొచ్చినా రిసీవ్ చేసుకుంటుంది అని. అందుకని అది రిసెప్షన్ అన్నారు. అదే పెళ్ళప్పుడు కూడా రిసెప్షన్ అన్నారు. అంటే అర్థమైంది, ఎవడొచ్చినా నమస్తే, బాగున్నారా, రండి, అక్కడ భోజనం అంటే ఎవడొచ్చినా స్వపర భేదాలు లేకుండా వెల్కమ్ చెప్పడం. సో రిసెప్టివిటీ అంటే నీదర్ అది మంచి కానీ చెడు కానీ ఫస్ట్ టైం వింటున్నావు, నువ్వు దాన్ని జడ్జ్ చేయట్లే. అంటారు కదా, యూ కెనాట్ జడ్జ్ బై ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. అట్లా ఒక వ్యక్తిని చూసి, అపియరెన్స్ని చూసి నువ్వు జడ్జ్ చేయట్లే. ఫస్ట్ టైం మైండ్ వాటి నుంచి బయటపడి యు ఆర్ జస్ట్ లిజనింగ్. వాడు ఎలా వింటాడు, ఒక మాటను ఎట్లా వింటున్నాడో, ఒక జలపాతం యొక్క శబ్దాన్ని అదే శ్రద్ధతో వినే ఒక స్థితి రిసెప్టివిటీ అంటే. ఎవ్రీథింగ్ ఈజ్ లిసన్డ్, అన్నీ వినబడుతుంది. అలా వింటూ 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 కొన్ని విషయాలు సర్ఫేస్ అయ్యాయి. అవి మెల్లగా లైఫ్ అండర్స్టాండింగ్ మారిపోతాయి. అది న్యాచురల్గా జరుగుతుంది, అది మనం ఫోర్స్ చేయలేం. అట్లా వినడం అన్నది ఒక గ్రేట్ ఆర్ట్. రెండోది అటెంటివ్గా వినడం. రెండోది ఓన్లీ చెవులతో వినడం అనేది మనిషికి మాత్రమే తెలుసు. అంటే నేను వింటున్నాను, నా చెవులు వింటున్నాయి.
నేను మాట్లాడుతున్నాను, నా బీయింగ్ మాట్లాడుతుంది. నేను చూస్తున్నాను ఆలోచనతోటి, ఏ ఆలోచన లేకుండా చూస్తున్నాను. నేను ఇస్తున్నాను ఎక్స్పెక్టేషన్ తోటి, నేను ఇస్తున్నాను ఊరికే. ఈ రెండు డ్యుయాలిటీస్ మనిషి అనుభవిస్తున్నాడు ఎవ్రీడే, ప్రతి ఒక్కడు. ఇది ఈ దేశం వాడు, ఆ దేశం వాడు, ఆ కులం వాడు, అట్లా ఏమి లేదు. ఇది ఎవ్రీబడి ఎక్స్పీరియన్సెస్. కానీ తెలియదు వాడికి, అన్ని వినడాలు కావు. అట్లా కొన్నిసార్లు మనం అన్బయాస్డ్గా వింటున్నాం. ఆ అన్బయాస్డ్గా వింటున్నది ఏదైనా అది జీవన విధానం కింద మారడానికి ఒక అవకాశం ఇస్తుంది. మంచి చెడని ఏం లేదు. ఇప్పుడు నన్ను అడుగుతారు, ఇంకా ఏం చదువుతారు, ఎందుకు చదువుతారు మీరు పుస్తకాలు అడుగుతారు. అంటే నాకు ఛాయిస్ లేదు. ఎవరన్నా నాకు బుక్ ఇచ్చారనుకో, వెంబడి వెళ్ళి కూర్చొని ఒక 1 hour చదివేస్తాను. ఏం తెలుసుకున్నావు అంటే, ఎలా బుక్ రాయద్దో తెలుసుకున్నాను. ఈ పుస్తకం చూడ్డానికి బాగుంది, నెక్స్ట్ పుస్తకం వేస్తే ఇలా వేయాలి, కానీ ఇందులో ఉన్నట్టు రాయకూడదు అని తెలుసుకున్నాను. కొన్నిసార్లు ఈ పుస్తకం కవర్ డిజైన్ చాలా బాగుంది అని తెలుసుకున్నాను. కొన్నిసార్లు తెలుస్తుంది అసలు ఈ పుస్తకం ఏది బాగలేదు అని తెలుస్తుంది. కొన్నిసార్లు పుస్తకం అస్సలు బాగలేదు కానీ విషయం చాలా బాగుంది తెలుస్తుంది. సో ప్రతిసారి మనం ఆచరించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి సంథింగ్ యూ నో. అప్పుడు ఈ రకరకాల విషయాలు తెలియడం వల్ల, నేను ఏదైనా పుస్తకం ఇస్తున్నప్పుడు వీటి అవగాహన వల్లనే తెలుస్తుంది ఏది ప్రింట్ చేయాలి, ఎంతవరకు ప్రింట్ చేయాలి, ఏది రాయాలి, ఏది రాయకూడదు, పేపర్ ఎలా ఉండాలి, కవర్ డిజైన్ ఎలా ఉండాలి, కలర్ ఎట్లా ఉండాలి, ఫాంట్ ఎట్లా ఉండాలి, స్పేసింగ్ ఎట్లా ఉండాలి, ఎట్లా మనసు దృష్టి ఒక దాని మీద పడుతుంది. బాగున్నా కూడా ఒక్కసారి ఎందుకు నచ్చదు. ఈ లేయర్స్ అన్నీ పోయిన తర్వాత ఒక బెటర్ ప్రొడక్ట్ అనేది అలవోకటి జరుగుతుంది. అది ఎవడు చెప్పాడు అది. అందుకని వ్యక్తిగతంగా తెలుసుకునేది ఏమీ లేదు, కానీ వ్యవహారికంగా అనంతంగా తెలుసుకునే ఉన్నాయి అందరికీ. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు తెలుసుకోవాల్సింది ఏం లేదు. అంటే ఎలా జీవించాలి, వ్యక్తిగతంగా ఏం తినాలి, ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఏంది, డబ్బు ఏంటంటే వ్యక్తిగతంగా నేను ఏ విషయాలతో సంపూర్ణ సంబంధం కలిగి ఉన్నానో వాడికి సంపూర్ణమైన జవాబులు దొరికినాయి నాకు. ఇది ఎవరికి కన్విన్స్ చేయడానికి కాదు, నాకు తెలిసిపోయింది. అది తెలిసిపోయింది ఎట్లా తెలుస్తుంది? 2009 నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా దమాక్ ఖరాబ్ కాలే, ఒక్కసారి కూడా నాకు బాధ కాలే, ఒక్కసారి కూడా నాకు ఒకరి మీద ద్వేషం కలగలే, ఒక్కసారి కూడా నాది కాని వస్తువు నేను ముట్టుకోలే, ఒక్కసారి కూడా నేను ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర చులకనగా మాట్లాడకూడదని కాదు, నాకు రాదు అది. నేను ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాను. అందరూ ఉన్నా నా అవసరమైతే నా ఫుడ్ నేను చేసుకొని తింటాను. దానివల్ల ఏంటి, గొప్ప లిబరేషన్ కుటుంబ సభ్యులకి. వాళ్ళు 2 రోజులు రాకపోయినా వాళ్ళు నా గురించి ఆలోచించారు. మా అమ్మ ఎప్పుడు అనేది, మీ అబ్బాయి మీరు ఊరు వచ్చేసారు కదా, మీరు అబ్బాయి మరి మీ గురించి ఆలోచించడా, మిమ్మల్ని మిస్ అవ్వడా అంటే, మా అమ్మ ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను లేకపోతే ఇంకా బాగుంటాడు. రెండోది, వాడు వంట వాడు చేసుకోగలడు, కిచెన్లో అంట్లు తోముకోగలడు, వాడి బట్టలు వాడు మడతేసుకోగలడు. ఇంకా అమ్మేందుకు? ఒకవేళ నేను వెళితే ఈ పనులు చేసి పెట్టడానికి కోసం కాదు, ఒకరితో ఒకరు ఉండటం కోసం. అంతే. మామూలుగా అమ్మని రమ్మని పిలిస్తే వంట చేయడానికే ఎక్కువ మంది. అమెరికాలో పిల్లలు ఉంటారు, అమ్మారా అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు పిల్లలు ముడ్లు కడగాలి, ఎవరో కావాలి. అక్కడ ఆయని పెట్టుకుంటే చాలా ఎక్స్పెన్సివ్, అందుకని ఇంట్లో ఫ్రీగా ఒక ఆయ ఉందని తీసుకెళ్తారు. నాట్ బికాస్ యూ లైక్ సంబడి, యూ నీడ్ సంబడి, అంతే. ఇప్పుడు ఆ నీడ్స్ ఏమీ లేవు. నేను 100 ఏళ్ళ ఒంటరిగా బతికేస్తాను, నేను బ్రహ్మాండంగా వండుకోగలను, తినగలను, నా పనులు చేసుకుంటాను. ఇదేంది, ఎవరి మీద ఛాలెంజ్ చేయడం కోసం కాదు, డిపెండెన్సీ లేని స్థితి చాలా బాగుంటుంది అని తెలుసుకోవడం కదా, ఆచరిస్తే తెలుస్తుంది, బాగుంది. ఇప్పుడు నా బుక్ నేను రాసుకుంటే ఎవ్రీథింగ్ నా పని నేనే చేసుకుంటుంది. ఎవరైనా నాకు సహకరించారనుకో దాన్ని జడ్జ్ చేయని. నేను టీ చేసుకుందాం అనుకుంటే ఎవరైనా టీ చేసి ఇచ్చారనుకుందాం, దాని రుచి ఏముందని చెప్పను నేను. అసలు చేసి ఇవ్వడమే గొప్ప, మళ్ళీ దాంట్లో పేర్లు ఎట్లా పెడతాం. ఎవరు ఇంత అన్నం వండి పెట్టారు, బాగుంది, మళ్ళీ దాంట్లో పేర్లు ఎట్లా పెడతాం. మన కోసం ఎవరైనా సర్వీస్ చేస్తున్నారంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్, దాన్ని జడ్జ్ చేయాలి. సో ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇట్లాగే నేను ఆసుగా మాట్లాడినప్పుడు హఠాత్తుగా ఎవడుకో అనిపిస్తుంది, నా వంటనే వండుకుందాం, అట్లా అనిపించచ్చు. రీసెంట్గా ఒక డిప్యూటీ కలెక్టర్ ఆయన వచ్చి కలిశాడు, రిటైర్ అయిన తర్వాత హఠాత్తుగా నా మాటలు వినడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, నా ఈ 65 ఏళ్ల జీవితంలో
బాత్రూమ్ కడగడం అనేది నీచమైన పని అనుకున్నా. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీ మాటలు విన్న తర్వాత మొట్టమొదటిసారి నా బాత్రూమ్ క్లీన్ చేసిన. అదేం గొప్ప పని కాదే, కానీ ఆశ్చర్యం. ఫర్ ద ఫస్ట్ టైం కుటుంబ సభ్యులు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను రోజులు కోరుకున్నా రెస్పెక్ట్, ఎవడు ఇవ్వాలి. నేను కలెక్టర్ కాబట్టి రెస్పెక్ట్ కోరుకున్నా. అసలు రెస్పెక్ట్ కలెక్టర్ అయినందుకు రాదు, కలెక్టర్ అనే అలవాటు అయిపోయింది. ఎవడు రెస్పెక్ట్ ఇస్తాడు? భార్య భర్త ముఖ్యమంత్రిని తెలిసిన తర్వాత ఫస్ట్ డేనే రెస్పెక్ట్, ఆ తర్వాత భర్త అంతే. నువ్వు ఆ ముఖ్యమంత్రి అంతా బయట అదే అంటారు ఆబ్వియస్గా. కానీ రియల్ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎవరో నిద్రపోతున్నప్పుడు నువ్వు టీవీ సౌండ్ తక్కువ చేస్తే, దట్ క్రియేట్స్ రెస్పెక్ట్. ఎవరో నువ్వు పని చేసుకుంటున్నావు, హడావిడిగా బయటకు వెళ్తున్నావు, ఎవరో దగ్గుతున్నారు, వాళ్ళు నీకు చెప్పలే నీళ్ళు ఇవ్వమని, నువ్వు అట్లా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి నువ్వు ఈవెన్ థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అట్లా వెళ్ళిపోయావు అంతే. ఎవరో ఫోన్ మాట్లాడుతూ టీ గ్లాస్ అక్కడ పెట్టారు, ఆ టీ గ్లాస్ తీసుకెళ్ళి అట్లా కడిగేసి అక్కడ పెట్టాం. ఇది ఎవరు పుస్తకాల్లో చెప్పారు. ఇది చేసినప్పుడు రియల్ రెస్పెక్ట్ కలుగుతుంది, ఒక ఆర్గానిక్ రెస్పాన్స్. మర్చిపోయిండు ఏదైనా వెళ్ళి అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, అడుక్కోవాలి. అప్పుడు చేస్తే లేకపోతే చేసిన తర్వాత మళ్ళీ నేను డబ్బాలు కొట్టుకుంటుంది అంత ఉంది. నేను కాబట్టి చేసిన వాళ్ళ నీవు తూతూ మయమే వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ప్రపంచంలో చెప్తున్న ఆధ్యాత్మిక విషయాలకి నేను చెప్తున్న దానికి అసలు సంబంధం లేదు. అంటే ఏదో చేయాలి, పద్ధతి మీద నిలబెట్టాలి, ఇట్లయితుంది అట్లయితే, అలా ఏం కాకున్నా ఏం కాదు. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ అన్నది అది నీ రియాలిటీ అవ్వాలి. ఇప్పుడే బుక్ రాస్తుంది, అందులో ఆదిశంకర్ల వారి నిర్వాణ శతకంలో ఫస్ట్ శ్లోకం ఉంటుంది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహమని స్టార్ట్ అయ్యి చిదానంద రూపం శివోహం శివోహం అని 6 శ్లోకాలు కూడా ఆ యొక్క మకుటంతోనే ముగుస్తాయి. చిదానంద రూపం శివోహం లేదా సచ్చిదానంద రూపం శివోహం శివోహం. మరి సచ్చిదానందం అంటే 3 పదాల కలయిక, సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యము, ఎప్పటికీ మారినది, ఎప్పటికీ నిత్య నూతనమైంది, అది ఏదైనా కావచ్చు, అందరిలో సమానంగా ఉండేది. చిత్ అంటే శుద్ధమైన మనస్సు, వివేకంతో నిర్ణయం తీసుకోగల శక్తి, నిరంతర ఎరుక, చిత్ అనేది. మరి ఆనందం అంటే నీ యొక్క ఒరిజినల్ స్టేట్. ఈ ఆనందమైన దానికి నిర్వచనం ఏంది? వచ్చిపోయే వాటి మీద ఆధారపడిన స్థితి ఏదైనా సరే. ఈ 3 ఉన్నవాడు ఎవడైనా జ్ఞాని. ఈ 3 ఇంపార్టెంట్ అని తెలుసుకున్నప్పుడు అది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే కలిగింది జ్ఞానం. అంతకుమించి లైఫ్ ఏమీ లేదు. అందుకే మన భారతీయులు ఆధ్యాత్మికతని చెప్పినట్టుగా మిగతా మతాల వాళ్ళకి తెలియదు. అది సత్తు చిత్తు ఆనందం అంటే ఏదో అనుకుంటారు. అది మన ఒరిజినల్ స్టేట్స్. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, సచ్చిదానందంలో ఉన్నాడు వాడు. ఒక రమణ మహర్షి అంటే సచ్చిదానందం, ఆనందంలో ఉన్నాడు, నవ్వుతాడని కాదు ఎప్పుడు. ఈ లుక్స్ వెరీ సీరియస్, బట్ అతనిలో చలించని ఒక స్థితి ఉంది. ఎవరో వచ్చి అప్రిషియేట్ చేశారు చూశాడు, ఎవరో వచ్చి తిట్టిపోయారు చూశాడు. బాగుంది. ఫస్ట్ పేజ్ లో ఇదే ఉంది, సత్ చిత్తాన్ని. అవునా? అది నాకు తెలియదే. చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడే మీకు అవునా? ఫస్ట్ చాప్టర్ అట్లా కుదిరింది అది. ఇదే అది కాదు, ఆత్మ అని ఫస్ట్ చాప్టర్. అచ్చా, ఓకే, చూద్దాం మనం కూడా. చూడు. సో చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనేం పాయింట్అవుట్ చేస్తున్నా, పీస్ ఆఫ్ మైండ్ అనేది నీ నేచర్ అనుకో. ఇంకా స్వర్గానికి పోయినా నరకానికి పోయినా ఒకటి. సచ్చిత్ ఆనందం అంటే ఉనికి, చైతన్య, ఆనందం అనవచ్చు. ఆత్మ అనేది విశుద్ధ స్థితి, అంటే నేనున్నానని ఎరుక. సో ఈ ఎరుకలో నేనిది నేనది అన్న భావం ఉండదని శ్రీరాములు చెప్పారు. కరెక్ట్ అది. సో మొన్న వచ్చినప్పుడు చిన్న కాంటెక్స్ట్ చెప్పిన, అంటే అందరూ ఇలా ఎప్పుడు ఆలోచించలేదు అంటే అట్లా ఆలోచించే అవకాశమే లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు యూనిడైరెక్షన్గా ఆలోచిస్తున్నారు. అదేంది, ఇప్పుడు ఇది నా పెన్ను, ఇది పోయిందంటే పోయింది అని చెప్తారు కదా. నా పెన్ను పోయిందని ఏడుస్తున్నాడు ఒకటి.
అప్పుడు రమణ మహర్షి లాంటి వాడు వచ్చి ఏం చెప్పాడంటే, అది పోయిందా లేకపోతే ఎక్కడో చోట ఉందా అని అడిగాడు. ఎక్కడో చోట ఉంది కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా దగ్గర లేదని ఏడుస్తున్నాను. అంటే ఏడుపు పెన్ను వల్ల కాదు, నా దగ్గర అనుకోవడం వల్ల. అందుకని అది తీసేసి అప్పుడు పెన్నును వెతుకులాడు. ఇప్పుడు పెన్ను ఇక్కడుంది అక్కడుంది కాదు, ఎక్కడున్నా ఉంది అని తెలుసుకుంటే సత్యం అన్నమాట. అంతే. ఒక యోగి భార్య లేచిపోయిందంట. అప్పుడు అతను ఆనందంగా ఎందుకున్నాడు అంటే ఇది తెలుసుకుని ఎక్కడో చోట ఉంది అని తెలుసుకున్నాడు. మన దగ్గర ఉండాలనుకోకూడదు, ఏదైనా ఎక్కడో చోట ఉంటే చాలు. మన దగ్గర ఉన్నంత వరకు ఉంటుంది. ఉండొద్దని నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఎంత బందీ చేసినా ఆ ఎదుటి వ్యక్తి వెళ్ళిపోతుంది. అది ఎవరిని మనం పట్టి ఉంచలేము. ఇప్పుడు మనంతా కూర్చుందాం, తాళ్ళేసి కూర్చోలేదు, కట్టుకొని కూర్చోలేదు. మనం ఉండాలనుకున్నాం వల్ల ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తికి వెళ్ళిపోవాలనిపించింది, ఈడేదో సోది చెప్తున్నాడని. అతనికి ఎప్పుడే ఫోన్ రావచ్చు, లేదా అప్పుడే బాత్రూమ్ రావచ్చు, అప్పుడే కడుపు నొప్పి రావచ్చు. ఇది అతను వెళ్ళిపోవాలనుకుంటే ఏదో ఒకటి వస్తే తీసుకెళ్ళిపోతుంది. ఉండాలనుకుంటే ఏది వచ్చినా ఉంటుంది అది. సో ఈ స్థితులు ఏవైతే ఉన్నాయో, రూపాయి ఖర్చు లేదు, సాధన అక్కర్లేదు, పుస్తక జ్ఞానం అక్కర్లేదు, గురువు కృప అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ సరైన దృష్టి కావాలి. ఏదో కావాలనుకుంటే నీకు ఎవరో పెద్ద తలకాయ వచ్చి నీకు ఏదో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది నా గైడెన్స్ కూడా అక్కర్లేదు. అరే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయి, దీనికి గైడెన్స్ ఎందుకు? కానీ ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలో గ్రో అవ్వాలంటే ఒక గురువు ఉండాలి అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదమే అబద్ధం. స్పిరిచువాలిటీ అంటేనే గ్రోత్ లేదండి. గ్రోత్ ఉందా అది మున్సిపాలిటీ ఉంటుంది. సో ఆధ్యాత్మికత అంటే ఆత్మకు సంబంధించిన ఏది ఎదుగుదల తరుగుదల ఉండదు, ఉండడం ఉంటుంది. అంతే. నువ్వు గుర్తించడం ఉంది, దట్స్ ఆల్. పెరగడం అనేది ఏది లేదు ఇక్కడ. ఆనందము అంటే పెరగనిది తరగనిది, ఎప్పటికీ సమస్థితిలో ఉండునది అని. అది పెరగదు. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా, అబద్ధం. ఈరోజు నేను ఆనందంగా లేదు, అబద్ధం. ఈ రెండు మనసు వల్ల వచ్చిన మాటలే. నిజంగా ఆనందం ఉన్నవాడు నేనున్నాను. రబియా అల్ అదావియా అని ఒక సూఫీ సెయింట్ ఉంది. అవి చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉంటాయి. మొత్తం సూఫీ ట్రెడిషన్లో ఆడవాళ్ళు లేరు, అసలే చాలా రిజిడ్ సమాజంలో ఉన్నారు వాళ్ళు. బట్ షీ బ్రోక్ ఆల్ చైన్స్ అండ్ షీ బికేమ్ ఎ సెయింట్. ఆవిడ ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఎవరిదో తలుపు కొట్టిందంట. అప్పటికి ఈమె గురించి కథలుగా చెప్పి ఉన్నారు, వాళ్ళు విని ఉన్నారు. అమ్మో ఈమె డేంజరస్ లేడీ, ఈమె దయ్యము, అది ఇది అని అనుకున్నారు. ఎందుకంటే ఆమె స్నానం చేయదు, బట్ట వేసుకుంటే ఒకసారి మళ్ళీ సేమ్ సంవత్సరం తర్వాత ఇప్పుతుంది అంతే. అంటే తన ఆనందానికి బట్టకు సంబంధం లేని తెలుసుకున్న ఆవిడ. నీట్గా బట్టలు వేసుకుంటే నీట్గా ఆనందంగా ఉంటుంది, ఒక అపోహ. సో తలుపు కొడితే ఆవిడ చూడగానే అందరూ భయపడి ఊరోళ్ళందరూ చేసి ఏం కావాలి నీకు అని అడిగాను. నేను ఈ ఊరు గుండా వెళ్తున్నాను, రాత్రి అయింది కదా, కొంచెం భోజనం, పడుకోవడానికి ఒక మూల కావాలి అన్నాడంట. అది కూడా లేదు, పో అన్నాడు. నేను ఆమెదంటే ఎందుకంత ఎజిటేట్ అవుతున్నారు, మామూలుగా చెప్పండి, వెళ్తున్నాను, రిలాక్స్, పోయి పడుకోపోండి. ఊరికి అడిగాను అంతే, ఇవ్వకపోతే చంపేస్తా అంటుందేమన్నా. అడిగాను బాబా, వెళ్ళి పడుకోండి అన్న తర్వాత అందరూ ఈమె పోతదారే చూశారు. నేను వెళ్తున్నా, రాను మళ్ళీ ఇక్కడికి, మీరు పడుకోండి. ఆ తర్వాత అందులో ఒక్కడికి చిన్న హృదయం కలుపుకున్నది. అరే అసలు ఆమె ఏమన్యాయం చేయలేము, మనకి ఎన్ని మాటలు రా మనం. అసలు అది కూడా ఎవడో చెప్పింది విని, కానీ వీడికి ధైర్యం సరిపోతుంది. ఎందుకంటే ఊర్లో ఆమెకు సపోర్ట్ చేస్తే వీడిని కొడతారు. అందుకని అవకాశం ఉంటే రేపు కలుద్దాంలే, అట్లీస్ట్ పర్సనల్గా క్షమాపణ చెప్పాలి. బికాజ్ ఆమె మనం అంతా నిందించిన ఎంత హుందాగా నన్ను తీసుకొని వెళ్ళింది. తర్వాత మీరంతా బాగుండాలి, నన్ను మర్చిపోయి హాయిగా నిద్రపోండి అదే చెప్పి పోయింది ఆమె. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇతను వెతుక్కుంటూ పోతే ఒక కొండ మీద హాయిగా పాట వినిపించింది. సో షీ యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సాంగ్స్. ఆ తర్వాత ఆ పాటను పట్టుకొని పోతే మంచిగా ఒక బండ మీద కూర్చొని పాడుకుంటారు.
అప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్తే ఆమె థ్యాంక్స్ చెప్పలోపు ఈమె థ్యాంక్స్ చెప్పిందంట. అవును, నువ్వు ఆ ఊరి వాడివి కదా, నేను చూశాను, నువ్వు నా వైపు ఒకలా చూసావు నిన్న. అవునవును, నువ్వు ఒక పని చేయి, ఊరందరికీ థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే ఏం చేశారంటే నిన్ను ఉంచుకుని ఉంటే అక్కడ నేను చాలా గొప్ప సన్నివేశం మిస్ అవుతుంటే వాళ్ళని నిలబెట్టేందుకు నేను హాయిగా నడుచుకుంటూ ఈ కొండ మీదకి వచ్చాను. ఈ కొండలో చక్కగా అడవి పళ్ళు ఉన్నాయి, ఎవరో వేసుకున్న గుడిసె ఉంది, నులక మంచము కూడా ఉంది. అదృష్టం ఏంటంటే పౌర్ణమి చందమా ఉన్నాడు. హాయిగా రాత్రంతా పళ్ళు తిని హాయిగా డ్యాన్స్ చేశాను. అసలు ఆ ఊర్లో ఉండింటే అమ్మో ఎక్కడో మూలకు కూడా చచ్చిపోయేవాడిని. అందుకని వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు, సరేనా అన్నది. చూడు, సరిగ్గా చూస్తే ప్రతి దాంట్లోనూ ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మనం ఏం చేస్తుంటాం, ఎక్కడైతే డోర్ లేదో అక్కడ తల గుద్దాం. తెచ్చు. అరే టైసన్ ఈ మధ్య ఒక షార్ట్ చూసినా ఎంత బాగుందంటే, ఒక ఆమె టీవీ చూస్తూ ఉంటుంది. టీవీ చూస్తూ ఉంటే వాడు తలుపు కొడతాడు, అక్క తలుపుది అక్క అంటే, అక్క అంటది తాగొచ్చావా అని అడుగుతుంది. తాగి రాలేదు అక్క, తలుపుది అక్క అంటే, నేను తీయను అంటే, అక్క ప్లీజ్ తలుపుది అక్క అంటే, వాడు తలుపు కొట్టేది మాత్రం చూపిస్తూ ఉంటుంది, అక్కని చూపిస్తూ ఉంటాడు వీడియోలో. ఎందుకు అక్క అంత కోపం నేనంటే, తలుపు తీయొచ్చు కదా అంటే, అది తీసే ఉందిరా, నువ్వు లోపట్టుకు వచ్చి తలుపు దిక్కు మళ్ళీ కొడతా ఉన్నావు దాన్ని. అది చూడు అసలు లైఫ్లో ఏదో ఉంది అనుకునేవాడికి భంగపాటు తప్పదు. ఉన్నది చాలు, ఫస్ట్ దాన్ని అనుభవిస్తూ ఇంకేదన్నా మన లైఫ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి, ఒకవేళ వచ్చినా రాకపోయినా పర్వాలేదు అన్న స్పృహ కలిగితే ఒక సహజ ఆనందం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మనదే. అది ఏ పుస్తకాలు లేదు, లేకపోతే ఏ ఆశ్రమాలు లేదు, లేకపోతే ఎవడు ఏ ఆశీర్వాదం వల్ల రాదు. అంగీకరించడం వల్ల వస్తుంది, అంగీకరిస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నా జీవితాన్ని అంగీకరిస్తున్నా. నేను ధనికుల ఇంట్లో పుట్టలేదు, సరే. నాకు మహేష్ బాబు లాంటి శరీరం లేదు, సరే, యాక్సెప్టెడ్, ఓకే. నేను కొన్ని సంవత్సరాలు నాకు సొంత ఇల్లు కానీ ఏమి లేదు సిటీలో, ఎక్కడెక్కడ ఉన్నా, ఐ యాక్సెప్టెడ్. నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఎంత హాయిగా కూర్చున్నానో ఒక రెంటెడ్ ఇంట్లో అంతే హాయిగా ఉన్నా. నా దగ్గరికి మలక్పేటకు వచ్చి ఫస్ట్ ఆ రూమ్లో ఇట్లా గ్యాలీలాగా ఉండేది బ్యూటిఫుల్గా. అందరూ ఎక్కువ మంది అడిగే ప్రశ్న, ఇది ఓనా మీదేనా అని అడిగారు. నాదే, డాక్యుమెంట్ మీద పేరు మా ఓనర్ది ఉంటుందని చెప్తాను కదా, మనదే, జస్ట్ పేరు వాడిది ఉందంతే. జస్ట్ మన యొక్క పర్సెప్షన్ మార్చుకుంటే లైఫ్లో చాలా ఒక తేలికపాటి మనసు ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఇది ఎవడు బలవంతంగా ఇవ్వలేడు. అందుకని ఇప్పుడు నేను మనిషిని లిబరేట్ చేస్తున్నా అంటే, ఆ లిబరేషన్ అంటే ఏంటో నేను ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటూ చూపిస్తున్నాను. అలాగని చూపించాలది కాదు, ఊరికే నా ఎదురు కెమెరా ఉంటుంది అంతే. నేను దానికోసం అట్లీస్ట్ సర్దుకొని కూడా కూర్చోను. లైఫ్ ఇలాగే ఉంటుంది. నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, ఈరోజన్నా స్నానం చేయండి అని వాట్సాప్లో. ఎందుకు అట్లా అనిపించింది అంటే, లాస్ట్ 7 రోజుల్లో ఒకటే అది ఉంది దిబ్బ. అంటే నేను అతనికి పెట్టాను, అంటే ఒకటే రంగు 7 ఉండొద్దా అని పెట్టాను. ఉండొచ్చు, కానీ అది ఒకటే అని పెట్టాడు. అంత రూఢిగా ఎట్లా చెప్తున్నావు అంటే, దానికి పైన ఒక వైట్ డాట్ ఉంది, అన్నిట్లో అదే అన్నాడు. పోనీ నేను స్నానం చేసి ఎప్పుడు అదే వేసుకోవచ్చు కదా అంటే, అలా అయ్యుండొచ్చు, అది నాకు తెలియదు. అంటే నేనేం చెప్పానంటే, నేను స్నానం చేస్తున్నా అప్పుడప్పుడు, ఎందుకంటే భూమి మీద వాటర్ స్కేర్సిటీ వచ్చింది. అందుకని నేను నిర్ణయం తీసుకుని ఎక్కువ స్నానం చేయొద్దని. నీళ్ళు అయిపోతున్నాయి. అందుకని నాకు నిజంగా చేయాలనిపించినప్పుడు ఏనుగు నిజంగా నీళ్ళలో దిగాలనిపిస్తే దిగుతుంది. రెండోది, మనం ఏమైనా మట్టిలో కూలి పని చేస్తున్నావా, పెండెత్తుతున్నావా, మెకానిక్లమా, రుద్ది స్నానాలు చేయడానికి. మంచి మనిషికి ఒక మాట చాలు, ఒక మంచి శరీరానికి ఒక బకెట్ నీళ్ళు చాలు, వారానికి సరిపోతాయి స్నానానికి. సో ఐ డోంట్ వేస్ట్ వాటర్ ఫర్ బాతింగ్. ఇది నేను ప్రకృతికి నేను చేస్తున్న సేవ బాత్రూమ్ నుంచి బిగిన్ అయింది. రెండోది, ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకో, స్మెల్ వచ్చిందని చెప్పారనుకో, నేను చెప్తే దూరం కూర్చో. ఎందుకంటే ఫిజికల్ స్మెల్ అనేది ఐ కెన్ క్లియర్,
నీ మనసు స్మెల్ కొడుతుంది, నేనేమని చెప్పుకోవాలి? దూరం వచ్చు. అది అట్లా తెలుస్తుందా అండి? అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మైండ్ తెలుస్తుంది, బాడీ తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఎవరన్నా తను అనుభవించిన దాన్ని కూడా ఏదో పుస్తకం చదివి చెప్తున్నాడు అనుకో, తెలిసిపోతుంది నాకు. తను లోపల సఫర్ అవుతూ కూడా బయటకు నవ్వుతుంటే తెలిసిపోతుంది. తర్వాత చాలాసార్లు ఒక ప్రొఫౌండ్ థాట్ ఎవరన్నా క్యారీ చేస్తున్నారు అనుకో, వాళ్ళని అడగకుండా నేను చెప్పేసిన సందర్భాలు ఉంటాయి. అదే మిరాకిల్ ఏమి కాదు. నిన్న ఒక ఆవిడ వచ్చింది, ఆమె నా అపాయింట్మెంట్ కావాలా, డబ్బులు ఏమైనా కావాలంటే ఏం అక్కర్లేదు, ఊరికి రండి. ఊరికి వచ్చిన తర్వాత ప్రైవేట్గా మాట్లాడాలా అంటే అవును ప్రైవేట్గా. సమస్య ఎంత పెద్దది అంటే చాలాసేపు చెప్పాలి, పెద్దది. ఏదైనా సమస్య పెద్దది ఏముండదు, క్లారిటీ లేకపోతే ఎక్కువసేపు చెప్తాం అని ఆ అటుపక్క వెళ్ళి నువ్వు చెప్పే కంటే ముందు నేను చెప్తాను, అడుగుతాను ఒక ప్రశ్న, దానికి జవాబు ఎవరు అతను అని అడిగాను అంతే. అక్కడితో సమస్య ఇది. సో చూడగానే తెలిసిపోతుంది కొన్నిసార్లు. అలాగని మనం చెప్పింది యాక్యురేట్గా అట్లా జరుగుతుందని కాదు, ఒక భావన కలుగుతుంది. దాన్ని మళ్ళా నేను ఎవరి మనసులో ఏదన్నా గుర్తిస్తానని మళ్ళీ అహంకారంగా మార్చుకోకూడదు. తెలుస్తుంది అంతే. ఇప్పుడు నాకు ముక్కు ఉంది, స్మెల్ తెలుస్తుంది. అట్లా నాకు ఒక ఎంటీ మైండ్ ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క థాట్స్, దాని తీవ్రత నేను జస్ట్ గుర్తిస్తా. మెనీ టైమ్స్ ఐ మే నాట్ అండర్స్టాండ్ ఆల్సో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ప్రొఫౌండిటీ వల్ల నేను గుర్తిస్తాను. కొన్నిసార్లు పేపర్ మీద రాసిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యతో వస్తే ఇది జవాబు, ఇది చదువుకొని ఇంకేమైనా వేరే ఉంటాడు కంటే పేపర్ మడత పెట్టుకుని పోయిన వాళ్ళు ఉన్నారు. అది వేరే వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికో, లేకపోతే ఐ కెన్ రీడ్ యువర్ మైండ్స్, కమ్ టు మీ అని ఇట్లా దాన్ని వ్యాపారం చేయడానికి కాదు. అది అందరూ చేయగలరు. ఉదాహరణకు చెప్తారు కదా, బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. ఎందుకంటే ఆకలి నీకు అనుభవంలో ఉంది కనుక ఆకలిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో మనకు ఐడియా ఉంది. దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి అట్లా ప్రవర్తించినప్పుడు మనం కోరిలేట్ చేసుకుంటాం. కానీ బిడ్డ రోగము తల్లికి తెలియచ్చు, డాక్టర్కి తెలుస్తుంది. ఆకలి వరకు తల్లికి తెలుస్తుంది అంతే. అట్లనే నా మనస్సు ఏమిటి అనేది నేను కొన్ని సంవత్సరాలు ఊరికే చూశాను. ఇప్పుడు ఉదాహరణకు బాధలో ఉన్నప్పుడు నా శరీరం ఎట్లా ఉంది, అప్పుడు నేను ఎట్లా మాట్లాడాను, ఆ తర్వాత నిరాశలో ఉన్నప్పుడు నా మాటలు ఎట్లా ఉన్నాయి, నేను చూసే దృష్టి ఎట్లా కరప్ట్ అయింది. నీకు మనసు ఖరాబ్ అయింది అనుకో, నీకు ఏది నచ్చదు. అప్పుడు ఒక డిస్పాషనేట్ లుక్ ఉంటుంది. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు అనుకో, అతిగా ప్రవర్తిస్తుంది, నోరు అతిగా మాట్లాడుతుంది, ఎగిరెగిరి గంతులేస్తుంది, ఊరికి ముట్టుకుంటుంది. ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ నన్ను నేను కొన్ని సంవత్సరాలు ఊరికే చూసుకున్నా. అంటే ఇట్లా ఏదో యూట్యూబ్లో చెప్తే డబ్బులు వస్తే దాని గురించి కాదు, నేనే అంటే టు సెటిల్ ఇన్ మై ఓన్ బీయింగ్, ఒక అన్ఇంటరప్టెడ్గా ఒక సహజమైన పీస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అసలు ఏమిటి అడ్డొస్తున్నదని చూస్తే నా మనసు ఏం తెలిసింది. ఒకరి పట్ల నాకున్న ఆలోచనలు, ఒకరిని అడగకుండానే నేను క్రియేట్ చేసుకున్న అభిప్రాయాలు, తర్వాత నాకున్న జీవిత లక్ష్యాలు, అవి సాధ్యం కావని తెలిసిన వాటి కోసం నేను పోరాడడం ఇట్లాంటివన్నీ మన డే టు డే లైఫ్ ప్రతి మూమెంట్ని డిస్టర్బ్ చేస్తుంది. అవన్నీ పడిపోయినాయి ఒకసారి. ఎప్పుడు పడిపోయినాయి? అసలు ఉన్నది ఏదో చాలు అనగానే పడిపోయినాయి అంతే. ఇప్పుడు ఇది ఉంది, ఇది క్లీన్ చేసుకొని పడుకోవడం. అసలు ఆ పక్కన 5 అడుగుల దూరంలో ఎంత చెత్త ఉన్నా నాకు సంబంధం లేదు. సూపర్. సరే నాకు కార్ లేదు, మూలకు సైకిల్ ఉంది, దాన్ని క్లీన్ చేసుకొని వాడుకుంటుంది. ఫస్ట్ టైం షిఫ్ట్ అయింది అన్నట్టు. లేని దాని గురించి ఆలోచించడం మాని అసలు ఏమేమి ఉన్నాయి చూస్తే నాకు ఆల్రెడీ బోల్డ్ అంత ఉంది. ఓ మంచి బాడీ ఉంది, ఓ మంచి చేతులు ఉన్నాయి, నడవచ్చు, వాకింగ్ చేయొచ్చు, సైకిల్ తొక్కొచ్చు, ఈత కొట్టచ్చు. ఐ కెన్ డూ మిలియన్ థింగ్స్. నాకు చేతులు ఉంది, పెన్ ఉంది, ఓ బుక్ రాయొచ్చు. అది చేయదు మైండ్. లేని దాని గురించి వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్నదల్లా నాకున్న వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం. రెండోది, ఆ చేసిన పనిని అహంకారంగా మార్చుకోకపోవడం. అంటే నేను కాబట్టి పుస్తకాలు రాస్తున్నా, నేను కాబట్టి మాట్లాడతా, చేస్తారా నాలాగా ఇట్లా అట్లేం లేదు. నాకు ఇది సాధ్యమేది చేస్తున్నాను, నాకు సాధ్యం కాని రోజు చేయను. ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నారు. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మనం ఎన్నో వర్క్స్ చేసినప్పుడు మన మనసు అనేది అహం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎలా అయితే మనం ఒక వస్తువుని ఓపెన్గా అలా పెట్టినామో డస్ట్ పడుతూ ఉంటుంది, అలా అహం అనేది పెరుగుతూ ఉంటుంది కదా. దాన్ని అహం పెరగదు. అహం అనేది ఎట్లా వస్తుంది ఫస్ట్ అన్నది చూడాలి. అహం అన్నది నీ గురించి నీకున్న ఒక అబద్ధపు భావన మాత్రమే, అంతకుమించి ఏమి లేదు. రెండోది, అహం అనేది తప్పు కాదు.
మనకి 3 ఉన్నాయి: అహంకారము, అహంభావము, అహము. మరి అహం బ్రహ్మాస్మి అంటున్నారు. అహం తప్పు కాదు, అహంకారం తప్పు, అహంభావం తప్పు. అహంకారం అంటే నేను చేశానన్న భావన, అది క్లెయిమ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరో అడిగారు, ఇల్లు నేనే చేశాను మొన్న 2 రోజులు నేనే కష్టపడి చెప్పుకుంటుంది. అది అహంకారం గుర్తింపు కోరుకుంటుంటాం. అహంభావమేమో అన్నీ పోయినా నేను ఇది అన్న థాట్ మిగిలిపోతుంది. ఉదాహరణకి ఒక రాజుగారు ఉన్నారు, ఆస్తంతా పోయింది కానీ నేను రాజు ఉందని థాట్ మిగిలిపోయింది. అది అహంభావం అన్నమాట. దానికి అహంభావానికి ఓ ముద్దు పేరు పెట్టుకుందని మన వాళ్ళు, స్వాభిమానం అని. ఇది నా ఆత్మాభిమానం అది, అదంతా అబద్ధం. అది సరే, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అహం అనేది నీ యొక్క సంపూర్ణ స్థితి. అహం అనే దానికి మూలార్థం ఏంటంటే ఇక్కడ నేను తప్ప మరెవరూ లేరు అన్న స్పృహ కలిగి. అహం బ్రహ్మాస్మి. రెండవది, ఏదేదైతే ఉందో ఇప్పుడు నేను తప్ప మరొకరు లేరు, ఇదొక స్టేట్మెంట్ అహానికి. రెండవ స్టేట్మెంట్ ఏంది, ఏదేదైతే ఆల్రెడీ ఉందో అదంతా నాలో భాగమైంది. ఈ 2 అహాలే. సో అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ తప్ప నేను తప్ప వేరేది లేదు, అందుకని ఉన్నదేదో బ్రహ్మము, అదే నేను. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ అయితే అని కాదు, నేనే అది, తత్వం అసి అని చెప్పడానికి. రెండోది, అహం బ్రహ్మాస్మి అంటే ఏదేదైతే కనిపిస్తున్నాయో, ఆ చెట్టు, పుట్ట, ప్రాణి, ఎగిరే పక్షి, ఇవన్నీ నాలో భాగమై ఉన్నాయి అని ఒక భావన కలగడం. భాగమై ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక మ్యాజిక్ జరుగుతుంది. దాని పట్ల నీకు ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఇప్పుడు నీ చెయ్యి ఉంది, నీలో భాగమై ఉంది, దాన్ని నువ్వు ప్రేమించవు, అలాగే ద్వేషించవు. ఇక దాన్ని ఓన్లీ నువ్వు అవసరానికి తగ్గట్టు పరిరక్షిస్తావు. దానికి దెబ్బ తగిలినప్పుడు దాని దిక్కు చూస్తావు. అది కనుక సంపూర్ణ ఆరోగ్యంలో ఉందనుకో, అసలు దాన్ని పట్టించుకో. కానీ దాని పట్ల నీకు ఎరుక ఉంటుంది. నువ్వు బురదలో పోతున్నప్పుడు కాళ్ళకి బురద అంటకుండా చూస్తావు, అంటే అది నీలో భాగము కనుక యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అట్లా అన్ని నీలో భాగము కనుక నీలో హింస పోతుంది, నీలో ఒక దాని మీద దాడి చేసే లక్షణం పోతుంది. ఒక దాన్ని ఎప్పుడైతే నీ చెయ్యి నువ్వు ద్వేషిస్తావా? నేను ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటదంటే నా చెయ్యి, అది వెరీ బ్యాడ్ అని నువ్వు ఎప్పుడు చెప్పేవారు? నువ్వు చెప్పు, నీలో భాగం గురించి నువ్వు మంచిగా చెప్పు, చెడుగా చెప్పు. ప్రపంచంలో బెస్ట్ థింగ్ ఏం తెలుసు? నా ముక్కే. చూడు ఎంత బాగుందని ఎప్పుడు చెప్పు. అదే ఆ ముక్కుకు పెట్టుకున్న ముక్కెర చూపిస్తావు, ముక్కు ఎప్పుడు చూపించవు. ముఖ్యంగా నీలో భాగము కాదు కాబట్టి నువ్వు చూపిస్తున్నావు. ఏదేది నువ్వు ప్రదర్శిస్తున్నావో అదేది నీలో భాగం అయి ఉండదు. ఏది నీలో భాగమో దానికి ప్రదర్శన అక్కర్లేదు. సో ఆత్మజ్ఞానం అంటే అంతా నాలో భాగమని అన్న తెలుసుకో, లేదా నేను తప్ప ఇంకొకటి లేదన్న తెలుసుకో. ఈ 2 పద్ధతులు. అప్పుడు అహంకారము కానీ అహంభావం కానీ లేదు. ఎందుకంటే ఉన్నది నీ ఒక్కడివే అయినప్పుడు ఎవరికి ప్రదర్శిస్తావు? ఉదాహరణకు భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు ఎప్పుడు ముక్కు పుల్ల పెట్టుకో. ఆ ముక్కుల పుల్ల పెట్టుకోవచ్చు, తుమ్ము కోసమో దేనికోసమో. ముక్కు పుల్ల ఎందుకు పెట్టుకుంటావు? నువ్వు అసలు క్రాఫ్ ఎందుకు దూకుంటావు? చూసేవాడు ఉంటేనే కదా. ఎగ్జాంపుల్, నువ్వు సుడి బాలకి ప్యాంట్ వేసుకునేవి అనుకుందాం, దానికి జిబ్బు పోయింది అనుకుందాం. ఈ భూమి మీద నువ్వు ఒక్కడే ఉంటే జిబ్బే వేయించుకో. అసలు వేరేవాడు ఉన్నందుకే నువ్వు చాలా చేస్తున్నావు. అసలు వేరేవాడు అన్నది పడిపోతే నువ్వు శుద్ధ సన్యాసి మిగిలిపోతావు. ఉదాహరణ చిన్న గోచితో రవణవర్షం, ఎందుకంటే వేరేవాడు ఎవడు లేడని తెలుసుకోవడంతో ఆ బట్ట ఒక్కటి మిగిలింది. ఎందుకంటే వేరేవాడి కోసమే నువ్వు బట్టలు వేసుకుంటున్నావు, వేరేవాడి కోసమే నువ్వు ఎవరో ఇంటికి రాగానే సర్దుకుంటున్నావు, ఏదో ఆఫీస్కి వెళ్ళగానే కాలర్ చూసుకుంటున్నావు, టై చూసుకుంటున్నావు, తర్వాత ఎవరో స్టేజ్ మీదకి ఎక్కుతున్నప్పుడు ఇట్లా క్రాఫ్ట్ చూసుకుంటున్నావు. సో అదంతా వేరే వాళ్ళ గురించే కదా. వేరే వాడు అనేది పడిపోయింది అనుకో, అసలు ఎన్ని పడిపోతాయో, పుస్తకం నిండిపోతుంది, అన్ని పడిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? ఏది ఉండాలో అది మిగులుతుంది. నీ శరీరంతో పాటు నీ యొక్క శుద్ధమైన మనస్సు మిగులుతుంది. అన్కంటామినేటెడ్ మైండ్ అంటే మరకలంటని ఒకనొక మనస్థితి మిగులుతుంది. అదేమిటి? తిన్నప్పుడు తింటుంది, పడుకున్నప్పుడు పడుకుంటుంది, నడవాలనిపిస్తుంది నడుస్తుంది. ఇంకా దానికి వేరే దాని గురించి ఆలోచన లేదు. ఏ పని లేదనుకో ఊరికే ఉంటుంది. ఇప్పుడు ఇది ఊరికే ఇట్లా ఉంది, అట్లా ఊరికే ఉంటుంది మైండ్. ఎప్పుడైతే వేరేది నీ మనసులోకి వచ్చిందో అప్పుడు అది ఊరికే ఉండకుండా దాన్ని పట్టుకుంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మైండ్ వెళ్ళి ఆ వేరే దాన్ని పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటుంది, వేరే దాని గురించి ఆలోచిస్తుంది. అదొక పాము అనమాట, ఒక థాట్ అన్నది. అది ఎప్పుడు అందుకు నాకుతూ ఉంటుంది. అట్లా సమస్య లేదు, కొన్నిసార్లు పోయి కాటేస్తుంది, అప్పుడు అది వచ్చి మళ్ళీ దాడి చేస్తుంది అనమాట. సో ఇది చాలా చిన్న విషయమే, కానీ మనకి రూఢిగా ఎవరు చెప్పని కారణంగా స్పిరిచువాలిటీ అనగానే ఏదో చేయాలి, తర్వాత ఆశ్రమాలు ఏం చేస్తున్నాయి,
ఏవో అద్భుత కల్పనల్లో నెట్టేస్తున్నారు. అది వినేవాళ్ళ తప్పు కాదు, చెప్తున్న వాళ్ళ తప్పు. వాళ్ళకి ఏవో లక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏవో పెద్ద పెద్ద కడదాం అనుకుంటున్నారు. కట్టాలంటే మనుషులు కావాలి, ఫ్రీగానే రావాలి, అందుకని వాలంటీరింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చే వాళ్ళ దగ్గర చందాలు లాక్కోవాలి. చందాలంటే ఆ ఊరికే ఇయ్యరు, దానికి ఏదో ఒక ఈగో సాటిస్ఫై చేయాలి. నువ్వు గొప్ప లక్ష్యంలో నువ్వు భాగస్వామివి, నువ్వు ఒక గొప్ప పరమ పవిత్రమైన కార్యంలో నువ్వు ఎక్కడో ఉన్న మన గురువుగారిని ఆశీర్వదిస్తారు, నీకు నమ్మకం వస్తుంది. నువ్వు దాంట్లో పడిగొట్టుకుపోతున్నావు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అక్కడ పోగానే నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, అది నీకు నచ్చుతుంది. సో యు ఆర్ నాట్ గోయింగ్ దేర్ టు గెట్ లిబరేటెడ్. అక్కడ నీ ఫాల్స్ ఈగోకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అది గుర్తించే శక్తి మనసుకు లేదు, మనిషికి లేదు. ఎవరైనా చెప్తే నమ్మబుద్ధి కూడా కాదు. చాలా రోజుల తర్వాత తెలుస్తారని ఇరుక్కుపోయారు. వెరీ రేర్లీ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పడం వల్ల చాలామంది ఆశ్రమాలు కూడా బంద్ చేశారు. నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చిన, ఎందుకు పోకూడదు, పోతే ఏం జరుగుతుంది ఒకసారి చూడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఆశ్రమానికి ఒక వ్యక్తి పోతున్నాడు ఫర్ 10 days. ఇప్పుడు ఆ వ్యక్తిని చూడండి ఏం చేస్తున్నాడు, ఇంటిని వదిలేసి వెళ్తున్నాడు. అంటే ఇల్లు అంటే భార్య భర్త పిల్లల్ని, వాళ్ళ ఆలోచనలు వదిలేస్తున్నాడు, ఆఫీస్ని వదిలేస్తున్నాడు, ఆ తర్వాత ఆఫీస్ యొక్క ఐడెంటిటీ కార్డు వదిలేస్తున్నాడు, షూ వదిలేస్తున్నాడు, తర్వాత ఒక స్పెషల్ డ్రెస్ వదిలేస్తున్నాడు, మేకప్ వదిలేస్తున్నాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇవన్నీ వదిలేస్తూ పోతున్నాడు. అన్నీ వదిలేసిన తర్వాత అక్కడ ప్రశాంతతనే ఉంటుంది. మరి ఏ ఆశ్రమం అన్నా మీ భార్యను తెచ్చుకోవచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకోవచ్చు, తర్వాత మీ కంప్యూటర్ తెచ్చుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ చేసుకోవచ్చు, మళ్ళీ అదే పెంట ఆడ కూడా స్టార్ట్ అవుతుంది. అన్నీ వదిలేసిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయడం వెళ్ళిపోయి అదే ధ్యానము కదా. అన్నీ వదిలేసినప్పుడు మిగిలిందే ప్రశాంతత. అవన్నీ పట్టుకున్నందుకే నీకు దమా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇటు వచ్చినావు నువ్వు. వాళ్ళు ఏం చేశారు, తెలివిగా చెప్పులు బయటనే వదలాలి, ఇంటి గురించి ఆలోచించొద్దు, ఆఫీస్ గురించి ఆలోచించొద్దు, ఫోన్ మాట్లాడొద్దు, ఎవరి దిక్కు చూడొద్దు, పరచింతన చేయొద్దు, ఇవన్నీ ఇంట్లో చెయ్యి. ఇప్పుడు ఆశ్రమంలోకి ఎట్లా ఎంటర్ అవుతున్నావు అట్లా కిచెన్లోకి ఎంటర్గా ఒకసారి సబ్కో చూడదు, అట్లీస్ట్ ఫర్ 5 minutes యూ ఎక్స్పీరియన్స్ పీస్. అట్లా నీకు ట్రాన్స్ఫర్మేషన్ దొరుకుతుంది. అప్పుడు నువ్వు స్పెషల్గా ఎక్కడికో ప్రయాణం చేసి పోవాల్సిన అవసరం ఇక్కడే ఉంది. అది అనుకుంటే బుట్టను ఎత్తున పెట్టుకున్నావు, అనుకుంటే బుట్ట దింపేసి ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు కూరగాయలమ్మ అదే వేస్తుంది కదా. ఇప్పుడు అవసరం అనుకుంటే బుట్టను ఎత్తున పెట్టుకుంటా కాసేపు సంసారం. ఒక టైం వచ్చింది, అమ్మ జర దింపు, మనం 3 గంటలు ఆశ్రమం సన్యాసిగానే ఉంటుంది. ఎవ్రీడే నేను సన్యాసిగా సగం డే ఉంటాను, ఎవరి గురించి ఆలోచించాను. అప్పుడప్పుడు మీరు దింపుతా ఉంటారు వీడియోలో. కాసేపు అవసరానికి ఎత్తుకోవడం తప్పేం లేదు. చిన్నపిల్లలు కూడా ఎత్తుకుంటారు, ఎల్లకాలం కూడా ఎత్తుకోవడం, దింపి అవతల నూపుతారు అంతే. అది శరీరం కాబట్టి మోయలేదు, మనసు కాబట్టి మనం అన్నింటినీ మోసిపిచ్చోళం అవుతుంది. అందుకని ఏం చేయాలనో అది కొంత, ఏం తెలుసుకోవాలనో అది కొంత, ఏం చెప్పాలనో అది కొంత, ఏం తినాలో అది కొంత, అంత కొంత 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 సమగ్రంగా అర్థం చేసుకుంటే లైఫ్ ఈజ్ బ్లిస్ఫుల్. నీకు అసలు వేరేది గుర్తు రాకూడదు. ఒకవేళ గుర్తొచ్చింది అనుకో చేసేయాలి. నువ్వు సమాజం కోసం నేను చేద్దాం అనుకున్నావు, చేయడమే ఉంటుంది అంతే. ఊరికి కూర్చొని సుత్తేసుకోవడాలు, ఆలోచించడాలు, లెక్చర్స్ దంచడాలు, వాళ్ళని బ్లేమ్ చేయడాలు అట్లా ఏముండదు. నువ్వు చేయాల్సింది చేస్తావు అంతే, లేకపోతే నువ్వు చేయవు. ఈ 2 సంపూర్ణ స్థితులే. కానీ ఊరికి ఆలోచిస్తూ కూర్చోడం లేదు. ఇప్పుడు నాకు అసలు ఆలోచనలు రావు. ఎందుకు? నా మనసు వేటి మీద లేదు. మాట్లాడుతున్నా కాసేపు మాట్లాడుతున్నా అంతే. ఒకవేళ ఆపితే ఒక పాట పాడతాను, లేకపోతే మీరు ఎవరైనా మాట్లాడితే వింటాను, లేకపోతే నాకు పని ఉంటే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, లేదా మీకు పని ఉంటే మీరు వదిలేసి వెళ్ళిపోండి. ఏ కండిషనాలిటీ లేదు. నేను అడుగుతాను ఉందా చేయాలి, చేయమంటే పెళ్లి కూరలు వేసుకొని చేసేస్తాను. మధ్యలో ఎవరు వచ్చి సహాయం చేస్తాంటే చేయమంటాను, చేస్తూ నాకు ఆశ తింటే పొమ్మంటాను. ఎక్కడ పట్టుకోవడం లేదు. ఎస్ ఉంది, నో ఉంది, 2 యాక్సెప్టబుల్. నేను ఎవరైనా ఏదైనా అడుగుతాను, నో అంటే ఓకే అంటాను. వాడు ఉన్నాడు, రేపు ఉంటాడు, రేపు ఉండదంటే ఓకే అంటాను. లేదు నాకు ఉండాల్సిందే అట్టెట్లయితుంది అంటే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. నా లైఫ్లో కాన్ఫ్లిక్ట్ ఎందుకు లేదు? నేను ఎస్ని ఎంత హుందాగా తీసుకుంటాను, నోని కూడా అంతే హుందాగా తీసుకుంటాను. ఇది నాకు ఎవరు నేర్పేయలే, నేనే అర్థం చేసుకున్నా. అట్లా మనిషిని అంగీకరించినప్పుడు ఆ మనిషి నిజంగా నెక్స్ట్ నీ కోసం పనిచేస్తాడు. అతను 2-3 సార్లు అడిగితే నువ్వు అన్నా, అయినా ఏమనలేదు అతను, తనే ప్రిపేర్ అవుతాడు. అప్పుడు మనం ఆలోచించవచ్చు, చేయించుకోవాలా చేయించుకోవద్దా, ఉండాలా ఉండొద్దా, వాటెవర్. అందుకని
నా టాక్స్ ఎవరికి నచ్చుతుంది అంటే అది పూర్తి వాళ్ళ గ్రేట్నెస్ తప్ప అందులో నాది ఏం లేదు. అంటే నేను క్లెయిమ్ చేసుకున్నాను కొమ్మల నా అంత పిచ్చోడు ఇంకోటి లేదు అట్లా. రెండోది ఇప్పుడు అది ఎగ్జిస్టెన్షియల్. ఇప్పుడు అడవిలో ఒక ఫ్లవర్ విరబూస్తే చూసే వాళ్ళ గురించి ఏం చేయదు అది. నేను అందుకే నా ఆత్మకథలో రాసుకున్న ఒక మాట, అకారణంగా విరబూసిన పుష్పం నేను, దాని పరిమళంతో నాకే సంబంధం లేదని రాసుకున్నాను నేను. ఎప్పుడు 2012-13 ప్రాంతంలో దగ్గర 12 నెలలు గడిచింది. అప్పటికిప్పటికీ అదే భావన. అప్పుడు ఏదో చేశాను, ఇప్పుడు ఏదో చేస్తున్నాను. అప్పుడు నిష్కామకర్మని, ఇప్పుడు నిష్కామకర్మని. భవిష్యత్తులో ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ ఈ అండర్లయింగ్ ఫార్ములా ఏం మారదు. ఇంకా అండర్స్టాండింగ్ రిమైన్స్ ద సేమ్. ఏమంటారు, ద ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అంటే ఏదైతే జీవితాన్ని నడిపించే ఒక ఆధారశీల ఏదైతే ఉంటుందో ఆ అవగాహన ఇంకా మారదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నాకు కావాల్సింది నేను చేసుకుంటాను, అడిగి తీసుకుంటాను. నా కోసం ఎవరు ప్రత్యేకంగా ఏమి చేయని అవసరం లేదు, థ్యాంక్స్ చెప్పని అవసరం లేదు, నమస్కారం పెట్టని అవసరం లేదు, నా కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను పరిపూర్ణంగా ఉన్నాను, మళ్ళీ ఎందుకు చేయడం? ఆల్రెడీ మంచిగా ఉన్న దానికి ఎందుకు మేకప్? ఇప్పుడు ఎవరన్నా సీతాకోక చిలుకని తీసుకొచ్చుకొని దానికి ఎవరన్నా మళ్ళీ మేకప్ వేస్తారా? అది బాగానే ఉంది. నేను చాలాసార్లు ఈ జోక్ వేస్తాను. ఇప్పుడు మహేష్ బాబు బాగుంటాడు, మళ్ళీ గ్రాఫిక్ ఎందుకు, మళ్ళీ లొకేషన్స్ ఎందుకు? మహేష్ బాబు బాగున్నాడు, అది పరిపూర్ణంగా ఉంది, మళ్ళీ అవన్నీ పెడితే మహేష్ బాబు బాగాలేనట్టే. అందుకని ఒకవేళ నేను మహేష్ బాబు సినిమాతో తీస్తే అసలు ఏ లొకేషన్ ఎక్కడున్నా బాగానే ఉంటుంది అది. ఎందుకంటే అతను పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆ పరిపూర్ణతను ప్రజెంట్ చేస్తే అయిపోతుంది అట్లా. సో అది ఎవరు అండర్స్టాండింగ్ వాళ్ళది. బట్ నేను నా అండర్స్టాండింగ్, నాకు అవకాశం రాదు, వస్తే అసలు మేకప్ లేదు, ఏం లేదు, జస్ట్ ఊరికే ఆ పరిపూర్ణమైనది ఎక్కడ తిరిగినా అది పరిపూర్ణంగానే ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. అది మామూలుగా ఉన్నా అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. అట్లా నాకు అట్లా ఒక స్పృహ కలిగింది ఏంటి, నేను బాగానే ఉన్నాను. ఉపదేశాలలో ఒక లైన్ నా గురించి నేను రాసుకున్నది, ఏది వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నేను బాగున్నానన్న ఒక నిరంతర స్పృహ అట్లా కలిగింది ఎందుకో నాకు. కొన్నిసార్లు ఎవరు ఉంటారు, కొన్నిసార్లు ఎవరు ఉండరు, కొన్నిసార్లు మాట్లాడతారు, కొన్నిసార్లు మాట్లాడరు, కొన్నిసార్లు ఒకటి చేస్తాను, కొన్నిసార్లు చేయాలనిపించదు. వాటెవర్ వీటికి అతీతంగా నేను బాగున్నాను. అది నా ఒరిజినల్ స్టేట్. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతుంది. అది నేను బలవంతంగా తెచ్చి రుద్దుకున్న ఒక ఆలోచన కాదు. ఇప్పుడు మీరంతా ఉన్నా ఎవరు లేకపోయినా నేను ఏకాంతంగా కూడా ఇట్లే ఉంటాను, ప్రశాంతంగా. ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక ఆఫీస్లో ఒక 10 మంది వచ్చారు, వాళ్ళు నచ్చినట్టు ఏదో చేస్తున్నారు అనుకుందాం. హఠాత్తుగా ఎవరు చెప్పారు, సీసీ కెమెరా ఉంది అని చెప్పారు. హఠాత్తుగా వాడు కూడా సర్దుకొని కూర్చుంది. ఇప్పుడు నెక్స్ట్ అందులో 9 మంది వెళ్ళిపోయారు, అయినా ఒకడు ప్రశాంతంగా అట్లే కూర్చున్నాడు, బికాజ్ సీసీ కెమెరా ఉందని. ఆ భయం వల్ల అట్లా ఉంటున్నారు. ఇప్పుడు చాలా చోట్ల దొంగతనాలు అయిపోయి సీసీ కెమెరా ఉంది కాబట్టి. అసలు దేవుడు ఉన్నాడన్నా కూడా భయపడలేదు, కానీ సీసీ కెమెరా అంటే భయపడుతుంది. అందుకే మొట్టమొదటి సీసీ కెమెరా నేను చూసినప్పుడు నేను రాసుకున్న మాట ఏంటంటే, శివుడి యొక్క 3వ కన్ను తెరుచుకుంది అంటే రియల్ ఎట్లాంటి వాడినా భయపెడుతుంది అది. మొత్తం రిఫార్మేషన్ వచ్చేసింది. రాత్రి కూడా దొంగతనాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే సీసీ కెమెరా ఎక్కడి నుంచి క్యాప్చర్ ఇస్తుందో తెలియదు. ఇనిషియల్గా సీసీ కెమెరా గురించి తెలియక చాలామంది ఎన్ని తప్పులు చేశారు. ఇప్పుడు కొట్టి చూడండి యూట్యూబ్లో, సీసీ కెమెరా అని కొడితే ఒకడు వస్తాడు చీకట్లో, వాడు సీసీ కెమెరా అక్కడ ఉంటుంది, ఇట్లా అడ్డం పెట్టుకొని వస్తాడు, వచ్చి లోపలికి వెళ్తాడు, వెళ్ళి ఒక బకెట్ తెచ్చుకుంటాడు, బకెట్ మొహాన్ని పెట్టుకుంటాడు, ఎందుకంటే వాడు కనబడద్దు కదా. ఆ తర్వాత దొంగతనం చేసుకొని ఆ సంఖ్యలో ఆ దొంగతనం చేసిన వస్తువులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత సీసీ కెమెరా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు, స్టిల్ బకెటే ఉంది, వాడు ఎవడో తెలియదు. మళ్ళీ మధ్యన డౌట్ వచ్చి సీసీ కెమెరా కిட்ட చూస్తున్నాడు, మళ్ళీ మూసాడు, వెళ్ళిపోయాడు, నెట్ దొరికాడు. కొన్నిసార్లు వాడు కనబడలే, వాడి డ్రెస్ కనిపించింది, కొన్నిసార్లు వాడు కనబడలే, వాడు వాయిస్ పడ్డది. ఈనాడులో కూడా అది సండే బుక్ వస్తుంది, అది డైలాగ్ ఉంటుంది కదా, కనిపించని 4వ సింహమే పోలీస్ అని, కనిపించని 4వ సింహం సీసీ కెమెరా. అవును, అసలు గ్రేట్ రిఫార్మేషన్స్ ప్రపంచం అంతా ఇప్పుడు ఈ పరమేశ్వరుడు యొక్క 3వ కన్ను అట్లా ఓపెన్ అయింది. బాత్ కథ. ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, దొంగతనం చేయకండి అన్నట్టు దొంగతనం చేశారు. ఇప్పుడు ఏం లేదు, సీసీ కెమెరా ఉన్నది, బాత్ కథ. నువ్వు ఏం పెట్టకు సీసీ కెమెరా, ఆ స్టేట్మెంట్ చాలు. సీసీ కెమెరా ఉంటే ఎట్లయితే శ్రద్ధగా ఉంటున్నారో, ఆ సీసీ కెమెరా లాగా నా అవేర్నెస్ ఉంది. ఇప్పుడు అందరు ఉన్నా ఇంతే, ఎవరు లేకపోయినా ఇంతే. నా దగ్గర డబ్బులు ఉన్నా ఇంతే,
నా దగ్గర డబ్బులు లేకపోయినా ఇంతే, నన్ను ఎవరైనా గుర్తించినా ఇంతే, గుర్తించకపోయినా ఇంతే. అంటే నా యొక్క స్థితి ఇక మారదు. అలాగని అది మెకానికల్గా ఏమి లేదు. నేను మంచిగా ఆడతా పాడతా ఎంజాయ్ చేస్తా, మాట్లాడతా, లొల్లి చేస్తా, బూతులు కూడా మాట్లాడతా. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మస్తు బూతులు మా మనసులో బూతు లేదు, ఉత్తా మాట్లాడుకుంటాం అంతే. అట్లా Being in a family, how you are able to manage? I respect everybody, first and foremost. I don't judge. And most importantly, I do my work. I don't depend upon family. దానివల్ల ఈజీ అవుతుంది. మనం ఎప్పుడైతే ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యి అని కంపల్షన్ వచ్చిందో స్ట్రెస్ వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకుందాం, ఈరోజు నువ్వు వంట చేస్తావు నేను చేయాలా అని అడగాలి. యాక్చువల్గా జస్ట్ చేంజ్ చేయాలి. అప్పుడు వైఫ్ కూడా సంతోషపడుతుంది. సో నేను లేచి వెళ్ళిపోతున్నాను, నువ్వు బట్టలు మడతేస్తావా, పక్క బట్టలు నేను మడతేయాలన్నా. ఆ ఆప్షన్ వల్ల ఈరోజు నేను వేస్తలేపో అనొచ్చు, లేదా నువ్వే అనొచ్చు. నువ్వే అంటే నువ్వు వేయాలి 100%. టెస్ట్ చేసా నేను అట్లా. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు నాకు ఎవరున్నా వంట చేయని చెప్తే నేను అంత కూడా ఫీల్ అవ్వను. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తా, పర్వాలేదా అంటే పర్వాలేదు. ఇది ఇప్పుడే కావాలా, ఇప్పుడైతే చేయలేను, ఒక 5 నిమిషాల తర్వాత చేస్తా. మరి 5 నిమిషాలు ఏం చేస్తావు, నేను పాటింది వస్తా. ఓకే అంటే వెళ్ళి చేస్తాను, ముందే చెప్తా. టేస్ట్ అటు ఇటు కావచ్చు, తినాలి అంటే చేస్తా అంటే బాగా చేస్తా అట్లా. You don't expect anything from జీరో. Then what if others are expecting from you more? Let them expect. I am here to educate. Let them expect. I always educate in a beautiful way. So when they are pleasant, నాకు తెలుస్తుంది ఒక మనిషి వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉతికారేస్తామండి. రెండవది, వేరే వాడికి చెప్తున్నట్టు చెప్పి నీకు చెప్తాను చాలా విషయాలు. మధ్య అడుగుతారు, ఇది నా గురించి చెప్తున్నా అంటే నువ్వేమన్నా చేస్తున్నావా చెక్ చేసుకో అంటారు. ఇదంతా ఒక ఆటలాగా చేస్తా. ఐఎమ్ నాట్ సీరియస్. ఇఫ్ సమ్మన్ డజంట్ లిజన్ టు మీ, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నా లైఫ్ చాలా చిన్నదబ్బా. ఏముంది, నేను ఇంత తినడానికి తిండి ఏం చేస్తారు నా కోసం? ఇప్పుడు నేను రాజుని తయారు కావాలి, ఇట్లా తిలకం పెట్టుకోవాలి, ఇట్లా కమండలాలు పెట్టుకోవాలి, కుండలాలు పెట్టుకోవాలంటే ఎవరో 5-6 మంది కావాలి. నేను వేసుకుని ఈ బోర్డు డ్రెస్కు నేను తినే ఆ బోర్డు తిండికి నాకు 10 మంది సాయం అక్కర్లే. ఇంకా సహాయం ఉంటే నాకు లేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరు వచ్చి నాకు పెట్టాలి, లేట్ అయిపోతుంది. నేను పెట్టుకొని తింటా. ఇంకా నాకు ఈజీ అయింది, అందరికి పెట్టి నేను తింటా, నాకు ఈజీ ఉంటుంది. అంటే నాకు ఫ్లో ఉండాలి. సో ఎక్స్పెక్టేషన్ అంటే ఏంది? గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను. నేను డిక్లేర్ చేసిన లాంగ్ బ్యాక్, నాకు పరువు కానీ ప్రతిష్ట కానీ సిగ్గు కానీ ఏమీ లేవు. నన్ను ఎవరైనా తిట్టొచ్చు, నా గురించి ఎవరన్నా దుష్ప్రచారం కూడా చేసుకోవచ్చు. నేను చెప్తా. నేను తర్వాత ఎవరో వచ్చి చెప్పారు నీ గురించి కానీ చెప్పారంటే అది నాకు చెప్పగానే అదంతా కరెక్టే. ఇంకా ఏంటి అని అడుగుతా అంటే అది మంచిగా చెడు తెలుసు, నేను ఏది తెలుసుకోను. ఎందుకంటే చెప్పిన వ్యక్తి ఆయన అడుగుపోయి, లేదా నువ్వు నీ కళ్ళతో చూసి నువ్వు తెలుసుకో. వాడు చెప్పిన దాన్ని నేను ఎందుకు ఆన్సరిస్తా? లేదా వాడికి డబ్బులు ఇచ్చి చెప్పించాను నా గురించి నీకు? వాడి బుద్ధి లేక వాడి సమయాన్ని వాడి కోసం ఉపయోగించుకోకుండా నా గురించి హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తిని చూసి జాలి అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను తెలుసుకోను. అతను నెగిటివ్గా చెప్పాడు, పాజిటివ్గా చెప్పాడు, రెండూ అతనివే, నాకేం సంబంధం. నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, వాడిని పక్కన పెట్టి నేను చెప్తా నీకు, అది తెలుసుకొని పో. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. లేదు నీ గురించి బ్యాడ్గా చెప్పుకొని రా భయ్, నేను కాదు కదా, అది నాకు తెలుసు. ఒకడు నా గురించి మంచిగా చెప్పాడు అని నేను మంచి అయిపోతున్నా, చెడుగా చెప్పాడు చెడు అయిపోతున్నా, అట్టెట్లా కుదురుతుంది? నువ్వు కోడికి ఎంత మేకప్ చేసినా కోడి అది. హఠాత్తుగా అది ఏమంటారు, ఆ హంసలాగా అందంగా ఏం మారదు అది. ఒక చిన్న కథ ఉంది. Simple formula for peace of mind. Don't think about others. That's all. But mind is wandering. That's what. See, there are no remedies. There are no shortcuts. There are absolute statements. Whether you do it or you don't do it, it is in your hands. It is your prerogative. So, to experience ultimate peace, the first thing is you should not think about others. Whether it in a good way or bad way.
పాజిటివ్ ఆర్ నెగిటివ్. డోంట్ థింక్ అబౌట్ అదర్స్. Not even a minute also. అండ్ డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. And there are only two steps one can take in order to live a happy life. Either you do or you don't do, but don't think. For example, I started thinking to prepare some food. Is an example. And I kept on thinking about 15 years. That is called misery. So thinking is good when you think for a little time. Think only for 2 minutes and come to conclusion and start doing it. So thinking should transform immediately into an action. Then that is right thinking. That's what Buddha says, think right. Doesn't mean that you are thinking about this, you are thinking about that, you are thinking about stars, you are thinking about everybody, and you are thinking about, like you are fat, you are thinking about how I became very fat, I don't know. So if you really think, go and do yoga. Do one set of Surya Namaskaras. So I stopped thinking, I took decision, next 1 year I will do this yoga and I will eat this, I will see what happens. Now you are not thinking. So either you do or you don't do. In other sense, either act or don't act. Then great Zen master said, so I want to become like you. So what I have to do? That Japanese Zen master, act or don't act. That's what he said. I did not understand. You understand later. What exactly you said? Act or don't act. But don't think. He is about to say that I'll think about what you said. Don't think. Act or don't act. ఇప్పుడు అడుగుతాను, అందరం భోజనం చేద్దాం పండి అంటాం కానీ భోజనం చేయడం గురించి ఆలోచిద్దాం పాని కూడా అంటు. మరి ఆనందంగా ఉంటే కూడా ఎట్లా ఆలోచిస్తావు? నువ్వు ఎప్పటి ఆలోచన అప్పుడు ముగిస్తూ పోతే మిగిలింది ఆనందం. అంట కడగాలనిపిస్తుంది, కడిగి లేదా కడక్కు, కానీ కడిగితే బాగుండు. అసలు 1 hour అయిపోయింది, ఎవరో ఫోన్ చేస్తే అంటు కడదాం అనుకుంటుంది, ఇంకో 3 వస్తలేదు, మెసేజ్ 2 hours అయింది. అసలు ఎప్పుడు ఇట్లా పోస్ట్పోన్ చేస్తా ఉన్నా ఎందుకో. ఈరోజు అదే అయింది మార్నింగ్. అదే ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచించినంత వరకు మైండ్ బాగాలేదు. లీవ్ పెట్టేసినాక అంతే. అంటే తొందరగా నిర్ణయం తీసుకునేవాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది. ఓకే నేను అనుకున్నాను చేశాను, బట్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు అని ఎట్లా తెలుస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు నేను పర్సనల్గా ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ మై సెల్ఫ్ టూ మచ్, బికాజ్ ఆల్రెడీ ఐ నో వాట్ ఐ యామ్ అండ్ ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐ కెనాట్ డూ మిలియన్ థింగ్స్. నేను ఒక 5-6 పనులే చేయగలను, అవి సమర్థవంతంగా చేస్తాను, పూర్తి శ్రద్ధతో చేస్తాను. అండ్ ఐ డోంట్ సీక్ ఎనీ రెస్పెక్టబిలిటీ ఫ్రమ్ ఎనీబడి. ఐఎమ్ రైటింగ్ సంబడి, ఎవరో నాకు నీళ్ళు తెచ్చిపెట్టాలి, ఎవరో నేను రాసిన తర్వాత చేతులు ఎత్తాలి. ఇంకా నువ్వు రాసేది ఎందుకు, వీటి కోసం చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఎవడన్నా దానికి అలవాటు పడ్డాడు అనుకో, అప్పుడు నీకు కోపం వస్తుంది. రాస్తున్నాను ఇంకా నీళ్ళు అంటది మైండ్, డ్రామాలు ఆడుతుంది. అసలు నేను ఇంత పని చేస్తున్నా, నాకు ఎవడు సేవ చేయట్లే అంటది. అది ఎవడు చేయమన్నా డాడీ నేను అంటే కోపం వస్తుంది. ఎంతకు నువ్వే చేస్తున్నావు. ఇంటికి రాగానే కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, ఇట్లా మొహం కడుక్కోగానే ఎవడో టవల్ తెచ్చేయాలి. చిన్న చిన్న వాటికి ఆధారపడుతుంది. నేను ఇంటి చాలా మందికి వెళ్తా కదా, వాళ్ళు నేను కడుక్కోగానే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నేను ఏం చేస్తానంటే కిందికి వంగి నా పనితో తుడుచుకుంటాను. ఆ తర్వాత వాళ్ళు నాప్కిన్ తీసుకొని ఉంటారు. నేను చూశాను, కానీ నేను ఒక చిన్న పని చెప్తాను, నీకు ఏమర్థమైందో చెప్పు. నేను మళ్ళీ తుడుచుకొని ఏమర్థమైంది అంటే, నీ బోడి నాప్కిన్ నాకు అక్కర్లేదు, ఆ పని నువ్వు చేయకు, ఫ్రీ అయిపో. లేదా జీవితకాలం ఇస్తావా, ఎక్కడ భోజనం చేసినా రాయంగా పోదాం, ఏదో నిర్ణయం చేసి సగం ఉంది. ఐ లవ్ సంబడి ఆఫరింగ్ నాప్కిన్, బట్ ఈ ఒక్కరూ ఇస్తే రేపటి నాకు ఎవడు ఇస్తాడు. ఇప్పుడు నాకు విపరీతంగా నచ్చింది నువ్వు నాప్కిన్ ఇవ్వడం, రేపు ఎవడు ఇవ్వాలి, అప్పుడు సావాలి నేను. అప్పుడు నాకు నువ్వు గుర్తొస్తావు, తిన్న ప్రతిసారి అతను నాప్కిన్ ఇచ్చేవాడు. నువ్వు నన్ను సేవ చేస్తలేవు డాడీ, నెరికిస్తున్నావు నన్ను. అందుకని నీ నాప్కిన్ కంటే చాలా పెద్ద నాప్కిన్ ఇది నాకు. రెండోది, నాకు కొంచెం మంచి చెడులు అట్లా ఏమీ లేదు, నాకు కొంచెం మురికున్నా ఐ డోంట్ కేర్.
నో ప్రాబ్లం. రెండోది ఆ బట్ట నోట్లో పెట్టుకుని కొరుకుతలేను, జస్ట్ మూడు దుడుచుకుంటున్నాను. ఇట్స్ ఓకే. అందుకని నేను ఉన్నంతసేపు నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏంటంటే నువ్వు నాకే సహాయం చేయకూడదు. కాబట్టి ఫ్రీ అయిపోయినాను. డోంట్ టేక్ కేర్ ఆఫ్ మీ. నాకేమన్నా కావలిస్తే అడుగుతాను, అప్పుడు నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. ట్రీట్ మీ నార్మలీ. నీ కుడి చేయని ఎట్లా ట్రీట్ చేస్తావు అట్లా ట్రీట్ చేయను. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం నేను పోతా కదా, ఏ హాయ్ అని చెప్పి వాళ్ళకి నా చేసుకుంటాను. హాయ్ ఉంటుంది అసలు. నేను వెళ్తా బాత్రూమ్కి వెళ్తా చూస్తా, ఎప్పుడన్నా అడుగుతా, నాకు ఇది అర్థమవుతలేదు రా భయ్, ఇది ఎట్లా అని చేయాలంటే అప్పుడు వచ్చి ఆయన చేసిపోతాను. అట్లాంటిది లేదు, నేను వెళ్ళి పడుకుంటాను. ఎప్పుడన్నా దుప్పటి లేదంటే తెచ్చిస్తాను. అనేది వాళ్ళందరికి వాళ్ళు వచ్చి బుల్డోజ్ చేయరు, అంటే అతిగా సేవలు చేస్తాం మనం. 3 రోజులు అస్సలు పట్టించుకోము ఏదో. అందుకని నాకు మీ సేవలు వద్దు, మళ్ళీ 3 days తర్వాత ఇగ్నోర్ చేయడం వద్దు. నువ్వు 50 ఏళ్ళ తర్వాత నాతో ఎట్లా ట్రీట్ చేస్తావు, ఫస్ట్ మూమెంట్ అట్లా ట్రీట్ చేయంగా. ట్రీట్ మీ నార్మల్. ఫస్ట్ డే వచ్చి గారు గీరని, 11 రోజుకి బాడుకోవని, ఎందుకు చూసాం. గ్రేట్ ఫ్రెండ్స్ అంటే కదా, ఫస్ట్ సార్ అనుకుంటారు, హాయ్ అనుకుంటారు, ఒకరితో ఒకరు గౌరవంగా మాట్లాడుకుంటారు, తర్వాత మెల్లగా భుజం మిచ్చి చేస్తారు, తర్వాత వాడు భుజం మిచ్చి చేస్తారు, తర్వాత గిల్లుకుంటారు, కొట్టుకుంటారు, ఆ తర్వాత బూతులు మాట్లాడుకుంటారు, తర్వాత గోడు కొట్టుకుంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్షిప్స్ అన్నీ వెరీ న్యూట్రల్ అనమాట. నేను మా కిషన్ జీ ఉన్నాడు, హరి ఉన్నాడు, టైసన్, ఫస్ట్ డే ఎట్లుందో ఇప్పటికి అంతే. ఒక్క ఇంచు కూడా డెవలప్ కాదు ఫ్రెండ్షిప్. వద్దది కూడా చెడిపోతుంది. ఏదైనా డెవలప్ అవుతుందా డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ అనుకుంటారు గ్రేట్ ఫ్రెండ్, నా గ్రేట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఎవరితో కూడా నువ్వు నా ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను, నువ్వు పోగానే మర్చిపోతాను. వాడు ఉంటే వాడు నా ఫ్రెండ్ ఏం కాదు, ఊరికి అవసరానికి కలిసి వస్తుంది, వర్క్ గురించి కలుస్తుంది. అయితే ఆడేవాడు లేనివాడు, ఎవరితో ఏ అటాచ్మెంట్ లేదు. ఇది ఇప్పుడు ఇట్లా హార్ష్గా ఉంటుంది అట్లా. అందుకని దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నవాడిగా అట్లా చెప్తే బాగోదు. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కథలాగా, ఒక పాటలాగా, లేకపోతే చిన్న కాంటెక్స్ట్ బేస్డ్గా నేనేదో సరదాగా చెప్తున్నా. ఇది అలసట్లేని పని. అంటే ఇప్పుడు ఒక సపరేట్ స్టూడియో సెటప్ ఉండాలి, ఎవరో యాంకర్ రావాలి, ఇట్లా అడగాలి, అప్పుడు నేను డ్రెస్ చేసుకోవాలని కలిసిపోతాను. అందుకే ఫస్ట్ డే నేను లైఫ్ అంతా చేయాలంటే అసలు ఏం చేయకుండా చేయాలి. ఫస్ట్ నేను యూట్యూబ్ టాక్ చేసినప్పుడు ఎవరు అడిగారు, టాక్ చేయి బాబాయ్ బాగుంటుంది, లైఫ్ అంతా చేస్తే బాగుంటుంది, నువ్వు ఏదైనా లైఫ్ అంతా చేస్తావు నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. ఓ 1 month గడిచిన తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ 4:35 అనుకుంటా ఆడిద్దరు పోతుంటే, ఇక ఈరోజు నుంచి లైఫ్ అంతా చేస్తా అని చెప్పిన. నైస్ ఏంది తీయి అన్న. ఏంటి తీయాలి? వీడియో అక్కడే పడుకొని ఇట్లా పట్టుకో, ఇక్కడే ఉంటా నేను ఏదైనా వైర్ని వాయిస్తా, అది రికార్డ్ చేసి పెట్టు. లైటింగ్ గీటింగ్ లేదు, బాగాలేదు. ఇప్పుడు నేను లైఫ్ అంతా చేయాలంటే ఇట్లే ఉంటుంది. లైఫ్ అంతా చేసేదానికి నువ్వు డెకరేషన్స్ పనికిరావు, లేదా దానికి జీవితకాలం సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకి తిరుమల వెంకన్న స్వామికి లైఫ్ అంతా అభిషేకాలు చేస్తారు, అది చేస్తారు, హారతులు ఇస్తారు, బడ్జెట్ ఉంది. లేకపోతే ఎట్లా చేస్తాం? ఇప్పుడు నేను ఎక్కడో ఊర్లో ఉన్న పాత శివలింగం టైప్ అన్నమాట. అంటే దీనికి పెద్ద అభిషేకాలు అది ఏ ఉండవు. అందుకని నార్మల్స్. ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు అది గాలి అభిషేకం లాగా, ఎప్పుడైనా వర్షం వస్తే అది న్యాచురల్ అభిషేకం అట్లా తీసుకోవాల్సిందే. అందుకని ఐ డోంట్ వర్క్ హార్డ్, ఐ సింప్లిఫై. ఎందుకంటే నేను గుర్తింపు కోసం ప్రయత్నం చేయనప్పుడు నేను ఎందుకు ట్రై చేయాలి? ఇప్పుడు నా సమాజంలో నేను ఏదో సాధించాలనుకుంటే కదా, నేను ఒక ఐకాన్ మారాలనుకుంటున్నా, ఐకాన్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, భవిష్యత్తులో పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగాలు ఇవ్వాలనుకుంటున్నా, ఇక్కడి నుంచి 10 ఏళ్ల తర్వాత చూస్తే లైఫ్ ఎట్లా ఉండాలి అట్లా అనుకున్నవాడు అవన్నీ చేయాలి. నేను ఇంకా ఆర్డినరీ అయిపోతా, నేను ఇంకా రోడ్డు మీదకి వద్దాం అనుకుంటున్నా కంపెనీ. मैथिली आपको हिंदी नमस्ते हिंदी ना थोड़ा थोड़ा आता उसको बहुत आता. So I didn't feel like as now you said like यही means डॉक्टर बने, सिंगर बने या कुछ ऐसा, मतलब प्रोफेशनली you need to be so like sophisticated or need to be in that level. I didn't feel. Even today also many people they come to me and ask, you're not doing this, you're highly educated, qualified, you need to do this, you need to do. I didn't feel from inside like that. I understand. See, there is one. wait a minute. టైం ఎంత అయింది ఇప్పుడు? 8 అయింది. 9 o'clock. ఓకే. నేను ఏమన్నా సాయం చేయాలా? లేదు. ఓకే ఓకే అలాగే. సో దెర్ ఈస్ వన్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాల్డ్ ఎక్సలెన్స్.
Excellence only originates when we stop comparing with others. Expert is different. Excellence is different. Excellence is a quality. Expert means there is one field and there are 1,000 guys, and this guy does better than them. That's all. Excellence means you may be living in a forest, but you have that excellence to see and to understand and to feel. So give way to that excellence to originate. That's all. It will originate. Because we have one life, we have some time to live here. We have certain body-mind complex, and it has its own tendencies. It can fall any moment. Yeah. It can wither away any moment. Suddenly your hand may not function the way you wish. So whenever we are intact as a being, let us try to do something without comparing with others. So whatsoever gives us joy or little freedom, we should be able to do that. Then many things will start happening on its own account. Which gives you more joy and that freedom. You should be satisfied. There is with one that. great saying I have read long back. I have to do something. What exactly I have to do? Ask somebody to a master. He says, so it's better don't do anything. First step, don't do anything. Second, if you really do something, make sure you are not destroying anything. సో దెర్ ఆర్ 2 ways, 2 రకాల సర్వీసులు ఉన్నాయి. ప్రకృతికి సేవ చేయడం అంటే ప్రకృతికి ఏమీ చేయకుండా ఉండడం, అది గ్రేట్ సర్వీస్. రెండవ సర్వీస్ ఏంటంటే ప్రకృతికి నువ్వు ఒక మొక్క నాటడం. సో బెస్ట్ సర్వీస్ ఏంది? అట్లీస్ట్ డోంట్ డిస్టర్బ్ ద నేచర్. పోతున్నావు, కొమ్మ కనిపిస్తుంది, తెంపక దాన్ని మానాన్న దాన్ని వదిలేయి. ఎవరి మానాన్న వాళ్ళు వదిలేస్తే యు ఆర్ డూయింగ్ ఆల్రెడీ గ్రేట్ సర్వీస్. ఇంటర్ఫియర్ చేయదు. లేదా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. లేదు వాళ్ళు ఏది అడిగితే అది, వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వగలగాలి. మనం ఏం చేస్తున్నాం? సగమే తీసుకుంటున్నాం. ఏదైనా మనకు ఆవేశం ఉంటుంది, మన దగ్గర పైసలు ఉండవు. ఆలోచనలు ఉంటాయి కానీ ఆచరణ ఉండదు. అందుకని ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకో ఐ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నాకు చేయాలనిపిస్తే చేస్తాను. ఒకవేళ చేస్తా అంటే లైఫ్ అంతా చేస్తాను. ఇంకా ఈ గుడ్ బ్యాడ్ ఏమి లేదు. లేదా చేయనని చెప్తాను. ఎందుకంటే ఒకటి నా గురించి నెగిటివ్ అనుకున్నా నేనేం ఫీల్ కాదు. వాడి మైండ్ అట్లా చెప్తుంది నా గురించి. ఇంకోటి ఏది స్థిరంగా ఏది ఉండదు. ఈరోజు అనుకున్నవాడు నెగిటివ్గా రేపు పాజిటివ్గా అనుకుంటాడు. సినిమాలో చూపించారు కదా, ఫస్ట్ హీరోయిన్ ప్రేమించదు, తర్వాత ప్రేమిస్తుంది, మళ్ళీ తర్వాత ప్రేమించదు, మళ్ళీ తర్వాత లాస్ట్ ప్రేమిస్తుంది. ఈ ఫ్లక్చుయేషన్ అనేది కామన్. అందుకని ఎవడు మన గురించి ఏమనుకుంటున్నా అది ఇంపార్టెంట్ కాదు. మనం ఏం చేస్తున్నాం, చేస్తున్నది, ఆలోచిస్తున్నది ఆచరించగలుగుతున్నామా? ఆచరిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఏమన్నా సామరస్యం దెబ్బతింటుందా? నువ్వు చేస్తున్న పని నీకు డ్యామేజ్ చేస్తుందా? నీవు నీ పీస్ ఆఫ్ మైండ్ని పణంగా పెట్టి చేస్తున్నావా? అది పోకుండా చేస్తున్నావా? నీ నిజమైన ఆనందం పనిలో ఉందా, డబ్బులో ఉందా, బంగారంలో ఉందా, దేంట్లో ఉంది? ఫిగర్ ఇట్ అవుట్. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఎట్లాంటి వ్యక్తికైనా ఒక 21 రోజులు ఈ పని మీద ఉంటే చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది. కానీ మనం అంతా సగం తెలుసుకుంటున్నాం, సగం పరిచయం అవుతున్నాం, సగం ఏడుస్తున్నాం. అట్లా ఇప్పుడు నా జీవితంలో అసలు ఏ బాధలు లేవు, ఏమీ లేవు. ప్రారంధాలు ఉంటాయి. ఇప్పుడు శరీరానికి ఏదైనా నొప్పి వస్తే ఉంటుంది, నొప్పికి ఏదైనా ఆయింట్మెంట్ ఇవ్వడం ఉంటుంది. బట్ బాధపడ్డం ఏమీ లేదు. ఏదైనా పని చేస్తుంటే షర్ట్ జరిగింది, ఇట్లా మడత పెట్టుకొని పోవాలంతే. లేకపోతే ఇటు పక్క కూడా చింపాలి, బ్యాలెన్స్ అయిపోయి. నేను చేస్తాను అది అట్లా. అంటే మీరు చెప్తున్న విషయం మనకు కనెక్ట్ అవుతుందంటే అది మన లోపల స్థితి అంతే అంటే ఉన్నది అది. ఇప్పుడు కొత్త విషయం అనుకో, ఫిజిక్స్ కొత్త విషయం, అది నీలో లేదు, నువ్వు అర్థం చేసుకోవాలి. వచ్చిపోయే దాని మీద ఆధారపడకుండా ఉండటం ఆనందం అన్నది అది నీవే, అది కాన్సెప్ట్ కాదు. ఒకసారి చూస్తే తెలుస్తే దట్ ఈస్ యువర్ ఒరిజినల్ నేచర్. అది వాట్స్ ఎవర్ ఈజ్ యువర్ ఒరిజినల్ ఆథెంటిక్ రియాలిటీ, యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేస్తున్నది ఏదైనా నీది కానిదేనా? ఇప్పుడు చూడడం ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం? నో వన్ కెన్ ప్రాక్టీస్. కానీ దేన్ని చూడాలని తెలుసుకోవాలి. చూడడం అనేది న్యూట్రాలిటీ. కానీ ఫ్లవర్ని చూస్తావా, కుక్క ముడ్డిని చూస్తావా అనేది నీ చాయిస్. అనవసరంగా చూడడం, దాన్ని చూడడం ఎందుకు, బాధపడ్డం ఎందుకు? చూసినా అది ఫీల్ అయినాం కాబట్టి మనకి అంటే అసలు ఫీలింగ్ లేకుండా చూడగలిగిన రోజు నువ్వు
అది ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి. అప్పుడు నీకు ఫ్లవర్ అయినా కుక్కముడ్ అయినా ఒకటే, బికాజ్ యు ఆర్ నాట్ అఫెక్టెడ్. ఆ స్థితికి వచ్చినప్పుడు ఇక ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అంటే మాస్టర్ ఈ మాట మీరు చెప్పినప్పుడు నాకు ఒకటి సింక్ అయింది. మేము అంటే మెడిటేషన్ రాకనే ముందు అయ్యప్ప స్వామి మాలేసేవాడిని. అసలు సహజంగా ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాం, టీవీని ఎలా చూస్తున్నాం, వైరల్ అలా ఏదో అమ్మాయిని చూడగానే ఆ లోపల నుంచి అపరాధి భావన వచ్చింది. అమ్మాయిని చూసినాం అంటే కొన్ని రోజులు చాలా బాధపడ్డా, ఎందుకు నేను చూస్తున్నా అమ్మాయిలని అంటే ఒక్కరోజు ఇందా నుంచి నాకే ఆన్సర్ వచ్చింది. అది నువ్వు సహజంగా రోడ్ని చూస్తున్నావు, చెట్టుని చూస్తున్నావు, అమ్మాయి వచ్చింది అమ్మాయిని చూస్తున్నావు, మళ్ళీ అమ్మాయి గురించి ఆలోచించినావు కాబట్టి తప్పైంది. అది చూడడంలో ఏ ప్రాబ్లం లేదు. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంతే. చూసినందుకు బాధ కాదు, ఏం చేయలేకపోతున్నాను. So according to you, life is very simple and Whatsoever is simple is called life. And whatsoever who makes it complicated called wife. And it's a joke. It's not true, but I am just rhyming. actually today only he told this line. అట్లా అనిపిస్తుంది అంతే. అంటే మనకున్న చనువు వల్ల అట్లా అనుకుంటాం. బట్ ఒకరితో ఒకరికి నీడ్ ఉంటుంది. ఎక్కువ కలిసి ఉండటం వల్ల ఒక చిన్న నాకు తెలుసు అన్న భావన కలుగుతుంది. యాజ్ ఇఫ్ ఐ నో హిమ్. ఎప్పటి నుంచో కలిసి ఉంటున్న మన గురించి మనకు తెలియదు, కానీ పక్కడి గురించి మొత్తం తెలుస్తుంది. అదొక మిత్ అంతే. ఎవరి గురించి ఎవరికి తెలియదు, ఏం తెలియదు. తెలియదని ఒప్పుకుందామంటే మైండ్ ఒప్పుకోదు. తెలుసు నీకు కొంచెం అంటే అట్లా తెలుసు అనుకుంటే అది హాయ్. అట్లా తెలిసినప్పుడు మరి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే తెలియదంటే ఒప్పుకోదు మరి. Sometimes it happens with me especially. So sometimes it's like totally I don't like anything surrounding everything, but no reason also. No, Sometimes there is a reason. There is reason. There is always reason. You may not be knowing the reason. So without reason, you are always neutral. And that's why there is one way you should be unaffected. You have to practice this. In Telugu, then one word called upeksha. It's called in English indifference. Even in Hindi also upeksha. Upeksha means, for example, Telugu vacha? Okay, but you understand, right? ఇప్పుడు ఎవరో నీ ముందు ఒక బియ్యం కింద పోసారు. జనరల్గా మన మైండ్ చెప్తుంది చూసుకోవచ్చు కదా, అట్లా కింద పోస్తే ఎట్లా. సో ఫస్ట్ టైం ఉపేక్షించు. బియ్యం బ్యాగ్లో ఉన్నాయి, కింద పడ్డాయి, చూడు, అక్కడి నుంచి వెళ్ళిపో. ఈవినింగ్ వరకు ఎవరు తీయలే, ఎవరిని కోపడకు. ఆ తర్వాత నీకు ఎత్తాలనిపిస్తే ఎత్తేసి, ఎత్తిన తర్వాత ఎవరికి లెక్చర్స్ ఇవ్వకు. తద్వారా యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఈక్వానిమిటీ. ఫస్ట్ టైం యూ నో యువర్ మైండ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫ్లక్చువేటింగ్. ఫ్లక్చువేట్ అవుతున్నది మైండ్ కాదు, ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉన్నది మైండ్. ఫస్ట్ టైం యూ విల్ బీ నోయింగ్ యువర్ మైండ్. ఓ అంటే బియ్యం అక్కడ ఉన్నప్పుడు పడ్డప్పుడు నీకు ఎవరి మీద కోపము కానీ ఏమీ లేదు. ఫస్ట్ టైం దట్ ఈస్ కాల్డ్ పీస్. అన్ఎఫెక్టెడ్గా ఉన్నాం. ఇది ఎవరన్నా చేయొచ్చు. మనం ప్రతిదానికి మనం ఇమ్మీడియట్గా థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎవరో తలుపు గట్టిగా వేశారు, ఎందుకు అట్లా వేస్తున్నావు ఏదో మాట చూడు, దాన్ని ఒక వారం రోజులు ఏం జరిగినట్టు చూడు అండ్ బీ అవేర్. ఇంటెన్షనల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ అలా జరిగింది, బట్ దట్స్ ఫైన్. నీ థాట్ ప్రాసెస్ అక్కర్లేదని. ఏదైనా జరిగింది, జస్ట్ గొడవ పోతూ పెన్ను కింద పెట్టి తీసుకున్నాను గుడ్లు లేదా తీయకు. బోత్ ఆర్ సేమ్. either you are doing or you are not doing, but you are not getting affected by that particular thing. You are not seeking respectability. You are not giving any style statement. And you are not about to begin. If someone, parents అయినా చేస్తే ఇంకా పిల్లలు అనుకుంటే ఇంకా లెక్చర్ ఇస్తారా బాబు అనుకుంటారు వాళ్ళు. డోంట్ గివ్ ఎనీ లెక్చర్. స్మైల్. ఓకే, జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎవ్రీబడి విల్ బీ సెట్ రైట్. అందరు మారుతారు. నువ్వేం చెప్పాల్సిన అవసరం. ఏదో చెత్తబడ్డ నువ్వు తీసిస్తున్నావు, చెత్త ఎవరు వాళ్ళు వేయరు. ఎందుకు తెలుసా, నువ్వు తీస్తున్నావు బట్ వాళ్ళని ఏమనట్లే. ఇది పవర్ఫుల్ లెసన్. ఇది
కానీ మనిషికి సరిపోదు, ఆ స్టెబిలిటీ ఉండదు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, ఏం చెప్పక అసలు ఇక్కడ ఎవరు లేరన్నట్టుగా ప్రవర్తించు. అలెన్ వాట్ సేస్ వన్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్, యూ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక ప్రతినిధి వస్తాడు 2 రోజులు మన తెలంగాణ పర్యటన, దేన్ని పట్టించుకోరు. దే కేమ్ ఫ్రమ్ సమ్ ఒక గొప్ప స్థితి నుంచి వచ్చారు కదా, వాళ్ళు అట్లాగే అందరితో మంచిగా మాట్లాడతారు, ఫోటో దిగుతారు, డ్యాన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు ఫెలెక్కి. దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. అట్లా ఉండు. దేనివల్ల ఎఫెక్ట్ కాదు, ఇది చెయ్యి లేదా చేయకు, బట్ ఎఫెక్ట్ అయితే కాదు. It is there for like that for ఉండని ఏం కాదు, couple of days also. ఉండని ఏం కాదు. If you are willing to do, you do. జస్ట్ దాన్ని దాటుకుంటూ పో, అట్లా జంప్ చేయి, ఇట్లా సౌండ్ తిరుగు, డోంట్ ఎఫెక్ట్, డోంట్ గెట్. No need to do. Yeah. Otherwise, just if they are doing, it's okay. If they are అంతే. not doing, జస్ట్ లుక్ ఎట్ అవర్ స్టూడియో. ఈరోజు ఇంకా ఇట్లుంది, నిన్న ఎట్లుంది అది అడుగు. అక్కడ పుస్తకాలు, అక్కడ పుస్తకాలు, అక్కడ పుస్తకాలు, ఇక్కడ పెయింట్, వీఆర్ ఆల్ జంప్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెప్ట్ మై బుక్ హియర్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హియర్ ఓన్లీ. నో బడి విల్ టచ్. టైసర్ పెయింటింగ్ వేస్తున్నాడు, నెక్స్ట్ 5 days దట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఇట్. ఇఫ్ ఐ హ్యావ్ టు గో, ఐ జంప్. అంత అడ్డం పెట్టిండు, అంతా అట్లే ఉండదు. ఏది అడ్డం లేదు, అంత ఇక్కడ అడ్డం అనుకుంటున్నాను. but that's your choice. If you are దట్స్ okay, కాల్డ్ లైఫ్. దట్స్ వాట్ వాటర్ డస్. yes, ద గ్రేటెస్ట్ టీచర్ ఈజ్ వాటర్. water ఇట్ వోంట్ ఫైట్ విత్ ద రాక్. Go with the flow. flowing. It just it divides itself and again it unites. Don't fight with every stupid thing. Accept it. Then your energy is saved. Then you will be called Adishakti. That's what Adishakti is. Whose energy is not wasted for stupid things. First time you are fully energetic and you are not using it. You know how to speak, first time you are not speaking. You can do anything, but you are not doing. This is what energy is. That great control of that is energy. A fully energetic person doesn't move. A person with నరాల బలహీనత, he moves a lot. అతను బాగా కదులుతున్నాడు అంటే అసలు చాలా యాక్టివ్గా అనుకోవడానికి లేదు. హీఈస్ వీక్. వీక్ ఉన్నవాడే కదులుతాడు కదా. సో వీక్ ఉన్నవాడే మాట్లాడతాడు, అవసరం ఉన్నా లేకపోయినా సలహాలు ఇచ్చేది, అంతా వీక్ మైండ్. యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్, 1 word చాలు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు స్పీక్ బికాస్ యూ ఆర్ విత్ ద పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ we happen to meet. That's a different situation, but most of the time be unaffected. That is also an art. We need to practice. That is life. You don't have to practice it. Automatically. Whatsoever you practice, it is all lie. Or you just try to understand, that is not practice. You are trying to understand, you are trying to figure it out. That's all. You are not practicing it. Practicing means bringing an order unnecessarily. Understanding means it is unnecessary. That's all. You have understood it. So from now onwards, I don't give any advice to anybody. This is one understanding. I don't correct anybody. If they ask, I may give advice. But whether they listen or they won't listen, I won't take it seriously. Ultimate understanding. మజా వస్తుంది చాలా. What we are doing, we are giving advice also, we are complaining also, Yeah. we Don't are do reacting also, everything we are doing. సో చిన్న విషయం చెప్తే తర్వాత ముగిద్దాం. మాస్టర్. ఒక జెన్ మాస్టర్ నడుచుకుంటూ పోతున్నాడంట, పక్కనే ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నాడు. అక్కడికి ఒక 6 months క్రితం ఒక స్టూడెంట్ వచ్చాడు, వెరీ ఈగోయిస్టిక్. మరి జెన్ మాస్టర్ పేరు, నేను అనుకుంటే ఏదైనా చేయగలను అంటే, వెరీ గుడ్ అన్నాడు మాస్టర్. ఏదైనా అనుకో అన్నాడు. మీరే చెప్పండి, నేను ఏదైనా చేస్తాను అంట. అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి నువ్వు కదిలించిపో అన్నాడు. అది చాలా పెద్ద రాయి. వీడు 6 months నుంచి దొబ్బుతా ఉన్నాడు, అని దొబ్బుతున్నాడు. మాస్టర్ అక్కడి నుంచి పోతున్నా వస్తారు, వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అంటాడు. అదే పక్కన ఉన్న స్టూడెంట్ చూస్తున్నాడు ఎవ్రీడే. అది 1000 మందికి ఊపినా ఊగదు, అది ఇంపాసిబుల్ అది అని అందరికీ తెలుసు.
ఆ తర్వాత ఇతను అడిగాడంట. అప్పుడే ఐఎమ్ ట్రయింగ్ మాస్టర్, ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పాడంట వాడు. చెప్తే మాస్టర్ అంటే వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పిన తర్వాత ఈ పక్కన ఉన్న స్టూడెంట్ అడిగాడంట, అది ఎలాగో జరగదని తెలుసు, వాడు ఏమో ట్రై చేస్తున్నాడు, మీకు వాడిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే నాకు చాలా ముచ్చట అనిపిస్తున్నాను. ఎందుకో తెలుసా, ఇంకొక 1 monthలో తెలుసుకుంటాడు వాడు, అప్పుడు నేను మాట్లాడతా. సో వాడికి ఏదో ఆవేశం ఉంది, ట్రై చేయని. ఇప్పుడు ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకో, చేయనియాలి. అరే ఏందో అల్లరి చేస్తలేరు, ఒక పని చేద్దాం, ఒక 1/2 hour అల్లరి చేద్దాం, తర్వాత 1 hour సైలెన్స్గా ఉందాం అను యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత నిజంగా సైలెన్స్గా ఉంటారు పిల్లలు. మనం ఎలా పని చేయించుకోవాలి, ఆ రిసెప్టివిటీ దానికి తీసుకొచ్చిన తర్వాత దిలీజన్ ఒక ఆర్డర్లాగా చేయించుకోవాలి పని. అరే నేను ఇంట్లో అడుగుతా ఉంటా, నీళ్ళు తోలిపేస్తావా నువ్వు, ఆ తర్వాత అది నీళ్ళు మొత్తం స్నానం చేసుకో, ఏం కాదు పర్వాలేదు, ఏదో చెప్పు నచ్చుతుంది. ఒక 10వ చూడు అడుగుతున్నావు కానీ ఇక్కడ మరకపోలేదు, చూడు పర్వాలేదు, నువ్వు చేయడమే గ్రేట్ రా, వెరీ గుడ్. వాడు 11వ 15వ వాడు కొంచెం సీరియస్నెస్ వస్తుంది. అప్పుడు నువ్వు 2 తిట్లు తిట్టినా యాక్సెప్ట్, బికాస్ అలవాటైంది ప్రాసెస్. అప్పుడు అడ్వైస్ తీసుకునే శక్తి వచ్చిందనమాట. ఆ తర్వాత ఒక రోజు అంటుగాడ తెలుసు కదా ఎట్లా అడుగుతానో అట్లా అడిగి అది పెట్టబో అంటే ఓకే అని పెట్టేసి, అది నువ్వు ఫస్ట్ డే చెప్పాను, కోపం వస్తుంది, నేనేంది అంటుగాడు ఏంది అట్లా, ఇది ఆ టైప్. సో గొప్ప గొప్ప పనులు ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి తెలుసు ఈ న్యాక్. అట్లా ఎలా చెప్తే చేస్తాడో అలా చెప్పి చేయించుకుంటారు. ఎవరికి ఏ పని చేయడం ఇష్టం ఉండదు. కొందరు అవార్డు ఇచ్చి చేయించుకుంటారు, కొందరు పొగిడి చేయించుకుంటారు, కొందరు గిఫ్ట్ ఇచ్చి చేయించుకుంటారు, అట్లా. సో ఫైండ్ వే. కానీ ఎక్కడ ఉంటారు మీరంతా? ఓకే. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటంటే మేడం ఉన్నది కదా, డే కాల్ చేసి డే ఇంకా ఫైనల్గా ఒకసారి ఏమైనా ఇది నా మనసు అనేది వర్క్ అయింది అక్కడ. ఏమంటుంది, అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా ఇలా ఎందుకు అవుతుంది నీకే, యూట్యూబ్లో చూసినా మాస్టర్, అక్కడికి వెళ్ళినా మాస్టర్, ఇంకేముంది అంతే కదా. ఇన్ఫర్మేషన్ అనేది రిసీవింగ్ చేసుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉంది, అలా ముందు వెళ్తున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా అనుకుంటా. అలా ప్రశాంతత ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోయింది. ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నానంటే రోడ్డు మీద కూర్చొని పాటలు పాడాలని నాకు థాట్ వచ్చింది. భజన శివ శంభో నాలోనే ఉన్న నీలోనే ఉన్న నేను ఇట్లా ఏదైనా నా కంపోజిషన్ నేనే చేసుకొని ఎక్కడన్నా ఇప్పుడు పార్క్లో దానికి పక్కన చిన్న బోర్డు పెడతా, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి అలసిపోయి వచ్చింటారు, 5 నిమిషాలు విని వెళ్ళిపోండి ఇంటికి, బీ పీస్ఫుల్. చిన్న చిన్నవి అనమాట. మీకు డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, కానీ నాకు వద్దు అది. ఎవరన్నా ఇక్కడే నైట్ తినడానికి వస్తారు కదా, ఐ జస్ట్ హ్యాండ్ ఓవర్ ద మనీ టు దెమ్, దే కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్. ఆ కాన్సెప్ట్ చేసేటప్పుడు అంటే వాలంటీరింగ్ వరకు మీకేం అవసరం లే, అది పిలుస్తా, ఎలాగో నీకు వీడియో ద్వారా తెలుస్తుంది కదా, తెలిస్తే వచ్చేసి అంతే. ఖచ్చితంగా నాకు ఇంకా చాలా అంటే చిన్న చిన్న పనులు చేద్దాం ఉన్నది. మనం పెద్ద స్కేల్ అంటే అలసిపోతాం, దానికి చాలా టీం వర్క్, మ్యాన్ పవర్. ప్రతిరోజు ఒక 10 మందికి భోజనం పెట్టాలని ఎప్పటి నుంచి ఉంది నాకు. సో దానికి సరైన వసతి వచ్చిందో చేస్తా, నేనే కిచెన్ ఏర్పాటు చేసి నేనే కూరగాయలు జరిగి సింపుల్గా అన్నం పప్పు చారు అంతే. మీరు ఏదైతే చేస్తారు కదా, గిటార్ అవన్నీ చూస్తారు కదా మీరు, ఆయన చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అవును, అంటే ఫ్రీడమ్ అసలు కూర్చొని హ్యాపీగా ఉంటాడు. అవును, ఆయన పక్కన కూర్చోాలనిపిస్తుంది భయ్.
వాయించు. నేను హిందీ పాట చెప్పు. హిందీ పాట ఏదో ఒకటి ట్రై చేస్తా, లేకపోతే ట్రై చేయను, రాదని చెప్పేస్తా. ఎంత బాగుంది మన సెషన్.